యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో శుభములు. అందరూ సంతోషంగా నమ్ముతా ఉన్నాం. ప్రార్థించిన రీతిగా దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి సహోదరు విజయమ్మ విషయంలో, సహోదరు సోని విషయంలో మీరు చేసిన ప్రార్థన నిజంగా దేవుడిని చేరిందని నమ్ముతా ఉన్నా. ఎందుకంటే దేవుడిని చేరిందంటానికి రుజువు ఏంటంటే దేవుడు సమాధానం ఇచ్చున్నాడు. ఆమేన్. మరి ఉదయకాలము మధ్యాహ్నం మేము వచ్చిన నేరుగా మరి విజయమ్మ దగ్గరికి వెళ్ళటము, మరి ప్రార్థన చేయటం, ఆమె చూడటము, ఆమె కొద్ది మాటలు చెప్పడం జరిగినది. ఇప్పుడు స్టేబుల్గా ఉన్నది. ఉదయం కూడా కొంచెం గాబరా అయినది. మరి ఇప్పుడైతే బాగానే ఉన్నది. ఆమెకు ఒక మాట ఇచ్చి వచ్చున్నాను. త్వరలోనే ఆమె సంఘానికి వచ్చి పాట పాడుతుందని ఒక మాట ఇచ్చి వచ్చున్నాను. అది నా మీద నమ్మకం కాదు, మీ అందరి మీద నమ్మకంతో మాట ఇచ్చి వచ్చున్నాను. ఆమేన్. ఎందుకంటే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. అలాగే మరి సోనికి పుట్టిన జోయల్ పేరు. మరి జోయల్ని పుట్టినప్పుడు 2.1 kg బరువు ఉన్నాడు. మరి ఈరోజు ఉదయానికి 1.8 వచ్చున్నాడు. అయితే దేవుడి కృప, బిడ్డ ముందుగానే పుట్టినాడు కాబట్టి కొంచెం బయటికి రాగానే బరువు తగ్గుతాను, మనకు అందరికీ తెలిసినదే. అయినప్పటికీ దాన్ని జయించుకొని బయటికి బిడ్డ చిన్నప్పుడే వస్తాడని నమ్మితే మనందరం ప్రార్థన చేద్దాం. మరి ఆ విషయంలో మీ అందరూ చేసిన ప్రార్థన నిజంగా మెచ్చుకోదగినది. మరి కొద్దిమంది సిస్టర్స్ సైడ్లు సపోర్ట్ చేశారు. ప్రత్యేకించి రంజన్ సిస్టర్ అక్కడ దాకా వెళ్ళటం, హాస్పిటల్ దాకా వెళ్ళటం, మా మిస్సెస్ చెప్తా ఉన్న సిస్టర్ చాలా సపోర్ట్గా ఉన్నారు. ఎలాగని మరి హాస్పిటల్లో జాయిన్ చేసేంతవరకు ఇక్కడి నుంచి ఇప్పుడు బిడ్డ వేరే హాస్పిటల్లో, తల్లి వేరే హాస్పిటల్లో ఉన్నది. మరి ఆ కారణాల చేత మా మిస్సెస్, మా అమ్మాయి కూడా కొద్దిమంది రాలేకపోయి ఉన్నారు. ఆమేన్. ఏదైనప్పటికీ మన చర్చిలోకి ఒక కొత్త బిలీవర్ వస్తూ ఉన్నాడు. ఆమేన్. 2 సాక్ష్యాలు రాబోతూ ఉన్నాయి. నిజంగా సంతోషమే. అలాగే ఈరోజు మన మధ్యలోకి మరి సహోదరు ఎలీషా రావటం నిజంగా సంతోషం. నాకు ఆశ్చర్యం కూడా, ఎందుకంటే ఏమీ తెలియదు, అలాగ వచ్చేసారు. నిజంగా సంతోషం. మరి ఎప్పుడు రావాలని కోరుకున్న మా ప్రేమ సునీత కూడా ఈరోజు వచ్చారు. చాలా సంతోషం. మా సిస్టర్కి బాగాలేదు, మా సిస్టర్ కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను నమ్ముతా ఉన్నా కొడుకు అయ్యేటప్పటికి ఆమె లేచి ఆరాధన చేస్తుంది ఈరోజు. హల్లెలూయా. అలాగే మరి చాలా కాలం తర్వాత మన మధ్యలోకి మరీ దాస్ వచ్చారు. మరి చాలా కాలం 2013 ఎప్పుడో నాకు జ్ఞాపకం ఉన్నది. పెళ్ళైన చాలా ఏళ్ళకి అమ్మాయి పుట్టినది. అన్నప్రసన్న చేశారు, పేరు పెట్టి నాకు జ్ఞాపకం ఉన్నది. మరి అమ్మాయి చాలా 10 ఏళ్ళు వచ్చేస్తుండే, 10-11 సంవత్సరాలు వచ్చుండే సుమారుగా. మరి ఈరోజు మళ్ళీ మన మధ్యలోకి వెళ్ళాడు. సంతోషం. మరి సహోదరుడు అయితే వాళ్ళ మధ్యలోకి మళ్ళీ రావాలని, కొడుకు పెట్టాలని ఎంతో బలంగా ఉన్నాడు. మరి ప్రభు చిత్తమైతే ప్రభుగా నడిపిస్తే నిశ్చయంగా అక్కడ కూడా వెళ్ళే వాళ్ళమై ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వారం అంతా కూడా దేవుడు మాకు గొప్ప కార్యాలు జరిగించాడు. ప్రతి ఊర్లో దేవుడు ఆశ్చర్యమైన సాక్ష్యాలు ఇచ్చారు. మరి నూతన సంవత్సరంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఇద్దరికి బాప్టిజం ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. మరి ప్రతి కార్యం దేవుడు సంతోషంగా ఈ సంవత్సరాన్ని ఆరంభించున్నాడు. అదే సమయంలో అపవాది వాడి దాడి కూడా అలాగే స్టార్ట్ చేస్తున్నాడు. మొదటి రోజే చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, గాయపరిచారు, ఇబ్బంది పెట్టారు, పరిచయం మీద దాడి చేయటం, మాట్లాడటం. దేవుడు ఇచ్చిన కార్యాలను ఎలాగ తీసుకున్నామో ఇవి అలాగే తీసుకున్నాం. యోబు ఒక మాట అంటాడు, బైబిల్లోని యోబు గురించి మాట్లాడుతున్నారు. దేవుడు ఇచ్చినప్పుడు సంతోషించారు, సమస్యలు వచ్చినప్పుడు సంతోషించరా అంటాడు. ఎందుకంటే సమస్యలు తీర్చాలంటే దేవుడే రావాలి కదా. కాబట్టి అపవాది శోధిస్తున్నాడంటే మన దగ్గర దేవుడికి సంబంధించిన ఏదో ఉన్నదని. ఎందుకంటే మామిడికాయల చెట్టుకి లేకపోతే రాయేసి ఎవడు కొట్టడు, ఖాళీ ఇంట్లో ఎవడు దొంగతనం చేయడు. దొంగతనం చేయడానికి వచ్చాడా, నిన్ను రాయేసి కొడుతున్నాడా, నీ దగ్గర ఏదో ఉన్నదని అర్థం. కాబట్టి భయపడద్దు, సంతోషపడు, ధైర్యపడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. మిమ్మల్ని ఎక్కువ నిలబెట్టేసి క్షమించండి. 80వ కీర్తన తెరుద్దాం. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 80 from verse 17. 80వ కీర్తన 17వ అధ్యాయం నుంచి. నీ కుడి చేతిని మనిషికి తోడుగాను, నీ కొరకే నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. ఆమేన్. అసలు ఆ మాట అంటే ధైర్యం వచ్చేయట్లేదు మనకి. హల్లెలూయా. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. ప్రైజ్ ది లార్డ్. 19వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. ప్రైజ్ ది లార్డ్.
ప్రార్థించుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క ప్రియ బిడ్డలుగా నీ యొక్క లేఖన భాగం సమీపించునుగా మీ యొక్క వాక్యంతో మమ్మల్ని సంధించండి. ఇదిగో ప్రభా, మాలో నూతన శక్తిని, నూతన బలమును మీరు దయచేయండి ప్రభా. నిశ్చయంగా నీ కృపకి మమ్మల్ని అందరూ పాత్రలు వచ్చామని నువ్వు ఇచ్చిన సాక్ష్యాలు బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఆ ఇద్దరు బిడ్డలను ఆయన హాస్పిటల్లో ఉండగా ఆశ్చర్యమైన రీతిలో వారు మీరు తాకారని, వారికి విడుదల ఇచ్చారని, పరిపూర్ణ స్వస్థ ఇచ్చారని, లేవనెత్తి బలపరిచి ఇదిగో ప్రభా ఒక దినము ఇదే సంఘంలో నిలబెట్టి గొప్ప సాక్షులకు వాళ్ళు నిలబెట్టుకొని అనేక మంది వారి ద్వారా ఆకర్షిస్తారని నమ్ముతున్నాం ప్రభా. ఈ దినం ప్రభా ప్రార్థించిన బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. ఈ సాయంకాలం ఎవరైతే లేఖనాల దగ్గరికి వచ్చున్నారో ఆ బిడ్డలు కూడా మీరు జ్ఞాపం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చిన్న మాట ఉంది 18లోది. Then we will not turn away from you, revive us and we will call on your name. 18వ వచనం గురించి అక్కడ ఒక మాట ఉన్నది. Then we will not turn away from you. మేము నీ నుండి తొలగిపోము, అప్పుడు మేము నీ నుండి తొలగిపోము. Revive us, మమ్మల్ని ఉజ్జీవింపచేయము. And we will call on your name. అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కేజీవి బైబిల్ ఇలాగ రాస్తుంది. సో వి విల్ నాట్ గో బ్యాక్ ఫ్రమ్ 3. నీ నుంచి మేము దూరంగా వెళ్ళిపోము. క్వికెన్ us, మాలో ఉజ్జీవింపజే శక్తి నువ్వు, మాలో కదిలించే శక్తి నువ్వు, మేలుకొల్పు శక్తి నువ్వు అని రాస్తుంది అక్కడ. అండ్ వి విల్ కాల్ అపాన్ థై నేమ్. అప్పుడు నీ నామం బట్టియే మేము మొరపెట్టుదుము. ఇక్కడ క్వికెన్ us అని ఒక బైబిల్లో రాస్తున్నది, రివైవ్ us అని ఒక బైబిల్లో రాస్తున్నది. మొత్తంగా అక్కడ చెప్పినది ఏంటంటే మమ్మల్ని ఉజ్జీవింప చేయము, మమ్మల్ని కదిలించము, మాకు శక్తి నువ్వు, మాకు బలము నువ్వు, నువ్వు మాలోకి దిగిరమ్ము, నీ యొక్క ఆత్మను మాలోకి పంపించు, మమ్మల్ని నడిపించు, మమ్మల్ని దీవించు, మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని లేవనెత్తు, మమ్మల్ని ముందుకు నడిపించు. హల్లెలూయా. ఏమో సరిపోవట్లేదు, ఇక్కడే ఉన్నాను నేను. హల్లెలూయా. ఒక చిన్న మాట ఇక్కడ చెప్పనియండి, ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయనియండి. ఏంటంటే మాట, ఉజ్జీవము ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ వోంట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. ఇట్ వాజ్ విత్ ఇన్ యూ, సో ఇట్ కాంట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. ఉజ్జీవం అనేది బయట ఎక్కడి నుంచి రాదు, అంతా నీ లోపలే ఉన్నది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ప్రాఫిట్ జీవితంలో జరిగే ఒక చిన్న ఉదాహరణ. ఆయన ఒక చికాగోలో ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు, మీకు తెలుసో తెలీదో, కొన్నిసార్లు దేవుడి సేవకులు ప్రకృతితో మాట్లాడుతూ ఉంటారు. నమ్ముతారు మీరు? జంతువులతో మాట్లాడుతూ ఉంటారు. నమ్ముతారా మీరు? మీరు నమ్మకపోవచ్చు. బైబిల్ అయితే ఉంది. నోవాహు జంతువులతో మాట్లాడాడు, ఉన్నదా లేదా? ఒకసారి గాడిద బిలాముతో మాట్లాడింది, నమ్మేమో లేదా? యేసుక్రీస్తు చెప్పగానే చేప పేతురుకు లోబడి ఆ గేలాంగి తగులుకొని అదే వచ్చి లోపలికి వచ్చి కూర్చుంది. అంటే అర్థం ఏంటంటే దేవుడికి లోబడతా ఉంటాయి. ప్రకృతితో సముద్రం దగ్గర చెయ్యిలా చాపగానే మోషే సముద్రం లేచి నుంచున్నది. యెహోషువ మాట్లాడగానే ఆ యొర్దాను నది మొత్తం ఏకరాశిగా పోయి ఒక చోట నిలబడినది. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. అలాగే దేవుడి సేవకుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకసారి యుద్ధం చేస్తున్న యుద్ధంలో సాయంకాలం అయితే లోడిపోతారని చెప్పి యెహోషువ చేసిన ప్రార్థన జ్ఞాపకం ఉన్నదా? సూర్యుడా నువ్వు అయ్యాల్లో లాగిపో, చంద్రుడా నువ్వు గిబియోను లాగిపో, నువ్వు పైకి రామాక, నువ్వు కిందకి దిగమాక అన్నాడు. ఇప్పుడు సృష్టి ఏమేం జరిగింది? దేవుడు ఒక సేవకుడు మాట్లాడినప్పుడు ఆగిపోయినది. అంటే ఇప్పుడు సృష్టి దేవుడి సేవకుడు మాట వింటదా ఏంటదా? గట్టిగా చెప్పండి. మరి ఎప్పుడన్నా మీరు మాట్లాడారా? మీ మీద మీకు నమ్మకం ఉంటే మాట్లాడండి. ఆ రోజు ఎండైనా కావచ్చు, మీరు మాట్లాడితే వర్షం పడుతుంది. ఎందుకంటే దేవుడు మీకు ఆ శక్తిని ఇచ్చున్నాడు. ఏలియా నీలాంటోడే నాలాంటోడే. ఆకాశం చూసిన వర్షం పడమాకంటే 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆగిపోయాడు. తర్వాత ఇప్పుడు పోయి ఇదిగో వర్షం పడుతుంది చూసిరా పో అని చెప్పగానే అక్కడ పోయి చూసి వచ్చినప్పుడు అది ఒక చిన్న మేఘం బయలుదేరిందండి. నువ్వు అన్ని తూములను నిప్పుంచు, కొండపోతగా వర్షం పడుతుందని కొండపోతగా వర్షం పడేది. ఎలాగ సాధ్యం? దేవుడి సేవకుడు ప్రకృతితో మాట్లాడగలడు. అయితే ఏంటంటే దేవుడి సేవకుడే మాత్రమే కాదు, దేవుడి పిల్లలు అందరూ మాట్లాడగలరు. See, when God created us as a human beings, as a theophany beings in the Garden of Eden, ఏదెన్ తోటలో దేవుడు మనలందరినీ ఆ థియోఫనీ మనుషులుగా సృష్టించినప్పుడు దేవుడు అక్కడ మనకు అధికారం ఇచ్చాడు. ఈ సమస్త భూమిని మీరు లోపరుచుకోండి,
దీనిలో ఉన్న భూమి మీద ఉన్న జంతువులు కానీ, పాకే జంతువులు కానీ, ఎగిరే జంతువులు కానీ, నీళ్ళలో ఉన్నవి కానీ అన్నీ మీకు లోబడాల్సిందే. సో యు ఆర్ హియర్ టు రూల్ ద వరల్డ్. ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీద కంటే, ఈ భూమిని పరిపాలించడానికి వచ్చావు. పరిపాలించేవాడు అన్నిటితో మాట్లాడాలా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీకు చిన్న మాట చెప్తున్నా. ఒక సేవకుడు పోయి ఒక నదితోనో ఒక సరస్సుతోనో ఒక చెరువుతో మాట్లాడటం ఆశ్చర్యం? మనకి ఆశ్చర్యమే కాదు, చాలా చిన్న సంగతి అది. మీరు కూడా మాట్లాడవచ్చు. ఎప్పుడు మాట్లాడగలం అంటే, నేను మాట్లాడితే అది స్పందిస్తుంది అనే నీకు నమ్మకం నీకు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడగలుగుతావు. అది ఏదైనా కావచ్చు. నా జీవితంలో జరిగినాయి ఈ చెప్పుకోవడం కాదు కానీ సాక్షులు ఉన్నారు. ఈరోజు రాలేదు, మరి మస్తాన్ వస్తే మస్తాన్ సాక్షిగా మన మధ్యలో ఉండేవాడు. రోజు పిడుగురాళ్ళు పడుకొని ఉన్నాం. నైట్ మే నెలలో ఎండ బాగా ఉంది, చెమట బాగా పడుతుంది, గాలి కూడా ఆటల్లా. అందరం పోయి ముగ్గురు పాస్టర్ గారు అందరం కలిసి పైన వెళ్ళి పడుకుంటే మస్తాన్ కూడా మాతో పడవచ్చు. అందరూ పడుకున్నారు. నేను మధ్యాహ్నం 12 గంటలకి పైకి వెళ్ళి పడుకొని చూస్తా, నేను కిందకి వెళ్తాను, వర్షం పడుద్దాను. వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎండాకాలం మే నెల 17వ తారీఖు వర్షం పట్టిపోయింది అన్న. మీ నమ్మకం మీది, దేవుడు నా చెప్పింది వర్షం పడుతుంది, నేను కిందకి వెళ్తాను. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, పైకి చూసి, ఏం పాస్టర్ గారు నక్షత్రాలనే కనిపిస్తున్నాయి కదా. నీకు నక్షత్రాలు కనిపిస్తుంది, నాకేం వర్షం కనిపిస్తుంది అన్న. నేను కిందకి వెళ్ళి పడుకున్నా. అరగంట వాళ్ళు కూడా వచ్చి పడుకున్నారు. ఏ నక్షత్రాలు ఏమైనాయి అన్న. ఏమో పాస్టర్ గారు నువ్వేం చేసావు తెలియదు కానీ వర్షం పడింది అన్న. ఎందుకని అంటున్నానంటే, ఒకసారి నీకు దేవుడు చెప్పింది నువ్వు నమ్మిన తర్వాత నువ్వు దానికి కట్టుబడిపోయి ఉండు. గతంలో మీకు చెప్పే జ్ఞాపకం ఉందా లేదా? ఒక 20,000 మంది 30,000 మంది ఒకసారి ప్రార్థన చేయడానికి పోతున్నప్పుడు వర్షం రావాలని, వర్షం లేక ఎండిపోయి బీడు బారిపోయిన ప్రాంతాల్లో వర్షం పడాలని ప్రార్థన చేయడానికి వెళ్తుంటే అంతమందిలో ఒకే ఒక అమ్మాయి గొడుగు పెట్టుకొని పోతుంది. వాళ్ళందరూ దేనికి వెళ్తున్నారు? ప్రార్థన చేయడానికి. మరి వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడింటే వచ్చేటప్పుడు వర్షం పడుద్ది కదా, ఆ వర్షంలో తడిచిపోద్దని అమ్మాయి గొడుగు పెట్టుకొని పోతున్నది. ఎట్లా ఉంది విశ్వాసం? అది జరుగుద్దని నమ్మాలి. అది అవుతుందా లేదు తీసి పక్కన పడేసి, అసలు నీకు సంబంధం లేదు. అది నువ్వు దేవుడిని ఏం నమ్మావంటే దేవుడిని అడిగింది ఇస్తాడు. యోహాను 14:14 ప్రకారం నా నామం ఏది అడిగినా అది మీకు ఇవ్వబడును. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఐ విల్ గివ్ యూ. నా నామంలో ఏది అడిగినా ఆ అడిగినది వాక్యానికి లోబడి ఉండాలా. ఆ అడిగేవాడు దేవుడికి లోబడి ఉండాలి. అప్పుడు దేవుడు కార్యం చేసేవాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక సేవకుడు పోయి చికాగో దగ్గర సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సరస్సు ఈయన చూస్తూ ఉండగానే కొద్ది కదులుతూ ఉన్నది, నీళ్లు కదులుతూ ఉన్నాయి. ఈయనకి అర్థమైంది ఆ సరస్సు తిరుగుతూ ఉన్నది. లోపల చిన్న సుడిగుండంలాగా దాదాపు తిరుగుతూ ఉంటే దాంతో మాట్లాడు, ఎందుకు మీరు సంతోషంగా ఉన్నావు? నేను చూస్తానే ఉన్నా, ఒక అరగంట పైన చూస్తానే ఉన్నా, గంట సుమారు నీ దగ్గరే ఉన్నా. ఇంతకుముందు లేని ఆనందం నీలో కొత్తగా కనిపిస్తున్నది. కొద్దిసేపటికి అది అలలాగా ఎగిరి పడుతుంది. దాంట్లో ఏమున్నా అది ఎత్తి పైకి వేస్తున్నది, ఆ సరస్సులో ఉన్న వాటిన్నిటిని. కొద్దిసేపటికి అలలు ఇంకా స్పీడ్ అయినాయి అక్కడే. ఇంకాసేపటికి లోపలి మొత్తం బయటకు విసిరేస్తున్నది. ఇంకాసేపటికి చిన్న చెత్త చెదారం మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈయన పోయి సేవకుడు సరస్సుతో మాట్లాడుతున్నాడు, నీకు ఎందుకు వచ్చింది ఇంత సంతోషం? ఆయన అంటున్నాడు, ఒక్క చుక్క కూడా నీళ్లు బయట నుంచి ఏమి వచ్చి నీలో కలవల, నీలో ఇంత ఉద్యమం రావటానికి. కేవలం ఒక గాలి మాత్రమే వచ్చింది. ఆ గాలి నిన్ను తగలగానే ఆ గాలి నువ్వు రెండు కలిసిపోయి ఇంత ఉద్యమం వచ్చింది. ఒక్క నీటి బట్టు కొత్తది రాలా. అదే మాట చెప్తారు ఈరోజు కూడా. సంఘంలో ఏ ఒక కొత్త వ్యక్తి రావాల్సిన పని లేదు. కేవలం పరిశుద్ధాత్మ శక్తి వస్తే చాలు సంఘం కదిలించబడుతుంది, సంఘం నాట్యమాడుతుంది, సంఘం బలపడుతుంది, సంఘంలోకి ఉద్యోగం వస్తుంది. సంఘంలో ఉన్న మనసులో ఉన్న చెత్త వ్యర్థమైనవి లోక సంబంధమైనవి బయటికి విసిరేయబడతాయి. ఎప్పుడు సాధ్యమవుతుంది? దట్స్ వాట్ వీ కాల్ రివైవల్. దాన్ని మనం ఉద్యోగం అంటాం. ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళందరూ మేడగదిలో 10 రోజులు కూర్చున్నారు, కదలట్లేదు, మెదట్లేదు, తలుపులు తీయట్లేదు, కిటికీలు తీయట్లేదు, బయట చుట్టలా, కిందకెట్లా, పరిగెత్తట్లా. ఏకాత్మ వాళ్ళ లోపలికి వచ్చేంత వరకు, వాళ్ళు ఏక మనసు వచ్చేంత వరకు, వారి ఆలోచనని ఒక్కటయ్యేంత వరకు దేవుడు వెయిట్ చేశాడు. ఎందుకు దేవుడు వెయిట్ చేశారంటే వారందరూ కూడా ముందు నిమ్మళంగా ఉండాలి. బైబిల్ చెప్తా ఉన్నది, తుఫాను వచ్చే ముందు ప్రశాంతత ఉంటుంది. మేడగదిలో కూడా తుఫాను వచ్చే ముందు ఒక ప్రశాంతత వచ్చింది. ఆ ప్రశాంతత 10 రోజులు టైం పట్టింది. 10 రోజులకు వాళ్ళు నెమ్మదించారు. వాళ్ళ ఆలోచన పూర్తిగా దేవుడి మీదకి పోయినాయి. వారి మనసు పూర్తిగా దేవుడి మీదకి వెళ్ళింది. వారిలో ఉన్న లోక సంబంధమైన మొత్తం బయటికి పోయినది. వాళ్ళకి ఒక ఉద్యమం కావాలా. వారి లోపలికి దేవుడు యొక్క వాక్యం వస్తూ ఉన్నది. దేవుడు యొక్క వాక్యం మాత్రమే కాదు, అది శక్తితో కలిపి వచ్చేదిగా ఉన్నది. వారు ఆ శక్తితో కనిపెడుతున్నారు. వాళ్ళు బయట ఆలోచన మొత్తం చచ్చిపోయినాయి. వాళ్ళు మేడగదిలో కాదు ఉన్నది, ప్రపంచాన్ని దాటి వాళ్ళు పైకి వచ్చున్నారు. మానవ ఆలోచన దాటి వాళ్ళు పైకి వచ్చున్నారు. వారు మానవుల యొక్క స్థితిని దాటి వాళ్ళు పైకి వచ్చున్నారు. వాళ్ళు దేవుణ్ణి చేరుకోవడానికి లోకం నుంచి వాళ్ళు వేరుపరుచుకొని ఉన్నారు. హల్లెలూయా.
దేవుడికి ఎవరు కావాలంటే, దేవుడు ఎవరి లోపలికి రావాలనుకుంటున్నారో వాళ్ళు లోక నుంచి వాళ్ళంతా వాళ్ళే వేరైపోతారు. దేవుడు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళని లోకం వేరు చేస్తూ ఉంటుంది, లోకం వాళ్ళు విమర్శ చేస్తూ ఉంటుంది, లోకం వాళ్ళని ప్రతిఘటిస్తూ ఉంటుంది, లోకం వాళ్ళకి అడ్డుపడతా ఉంటుంది. అయితే దేవుడు వాళ్ళని ఎత్తి పట్టేవాడిగా ఉంటాడు, దేవుడు వాళ్ళు నిలబెట్టేవాడిగా ఉంటాడు, దేవుడు వాళ్ళ తరపున మాట్లాడేవాడిగా ఉంటాడు, దేవుడు వారి కొరకు సమస్తాన్ని కుమ్మరించేవాడిగా ఉంటాడు, వాళ్ళ కొరకే దేవుడు కిందకి దిగి వచ్చేవాడిగా ఉంటాడు. God needs some people for him. దేవుడి కొరకు కొద్ది మంది ప్రజలు కావాలా. ఎటువంటి ప్రజలు అంటే, ప్రపంచం మొత్తం ఎదురొచ్చిన వాడు ఒక్కడే నిలబడి నారాయణకాల దేవుడు ఉన్నాడు నమ్మకం కలిగినాడు ఒక్కడు కావాలి దేవుడికి. హల్లెలూయా. మీకు చిన్న మాట గతంలో చెప్పే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఒక పెద్ద ట్రక్ వస్తుంది, 16 టైర్ల ట్రక్, ఫుల్లీ లోడెడ్, 100 టన్నులు బరువు మోసుకొని వస్తుంది. 16 టైర్లు ఒక ట్రక్కు. రోడ్డు మీద ఒక బక్క పలుచుకో ఉన్న వ్యక్తి దానికి అడ్డెళ్ళాడు. 200 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది. చేయి చూపించాడు ఇట్లాగా. వాడు స్పీడ్ బ్రేక్ వేసి తొక్కాడు, ముందు ఇలాగ ఆపాడు. చేతులు కిందకు వచ్చాడు ఇలాగా. నీ లైసెన్స్ అన్నాడు. వీడు తీసి లైసెన్స్ చూపిస్తున్నాడు. ఇన్సూరెన్స్ చూపించు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోతుంది, బిల్ చూపించు, మొత్తం చూపిస్తున్నాడు. ఇంత పెద్ద ట్రక్కు ఎంత స్పీడ్కి వచ్చాడు. ఏంటి కారణం అంటే, ఆ ఆపిరోడ్ దగ్గర ఒక చిన్న బ్యాడ్జ్ ఉన్నది, పోలీస్ బ్యాడ్జ్. వాడు ఇప్పుడు ఈ వ్యక్తిని బట్టి ఆపాడా, ఆ బ్యాడ్జ్ని బట్టి ఆపాడా? మిమ్మల్ని బట్టి ఎవరు ఆగరు, మిమ్మల్ని బట్టి ఎవరు ఆగరు. మీ దగ్గర ఒక బ్యాడ్జ్ ఉన్నది, మీ దగ్గర ఒక బ్యాడ్జ్ ఉన్నది. ఆ బ్యాడ్జ్ ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమై ఉన్నది, ఆ బ్యాడ్జ్ పరిశుద్ధాత్మై ఉన్నది. మీ శత్రువు మీకు భయపడ్డు, మీరు ఏ బ్యాడ్జ్ కలిగి ఉన్నారో ఆ బ్యాడ్జ్కి భయపడేవాడై ఉంటాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన జయించే శక్తి మీకు ఇచ్చున్నాడు. ఇప్పుడు ఆ శక్తి నీ లోపల ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వెవరికి భయపడాలా? నువ్వు భయపడతా నుంచున్నావంటే ఆ ట్రక్ వెళ్ళిపోతుంది. నిన్ను పెట్టింది ఎందుకంటే ట్రక్ రాపడానికి, నిన్ను పెట్టింది ఎందుకంటే అన్ని క్రమంగా జరగటానికి దేవుడు ఏర్పరచున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయనండి. ప్రకృతితో మాట్లాడబడి కూడా గుర్తొస్తుంది నాకు. కొంచెం ముందు బిగిన్ చేస్తే బాగుండేది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా తోటలో మీ గతంలో జ్ఞాపకం చేస్తాను. ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు అక్కడ ఉన్న ప్రతి దాంతో మాట్లాడగలడు. చెట్టుతో మాట్లాడగలడు, నీళ్లతో మాట్లాడగలడు, సింహంతో మాట్లాడగలడు, మొసలతో మాట్లాడగలడు, చేపతో మాట్లాడగలడు, వీలైతే గాలితో కూడా మాట్లాడగలడు. ఎందుకంటే దేవుడు ఆదాముని చిన్న దేవుడిగా వేశాడు. ఏమన్? అదే నిజమైతే దేవుడు అక్కడ గాలితో మాట్లాడున్నాడు, ఇక్కడ ఆదాము గాలితో మాట్లాడున్నాడు. దేవుడు నీళ్లతో మాట్లాడున్నాడు, ఆదాము నీళ్లతో మాట్లాడగలడు. దేవుడు చెట్టుతో మాట్లాడున్నాడు, ఆదాము చెట్టుతో మాట్లాడగలడు. నేనంటున్నా, ఇప్పుడు దేవుడు ఆదాముని ఎలాగైతే చేశాడో నిన్ను నన్ను కూడా అలాగే చేస్తున్నాడు. నమ్మగలవా? ఈ రాత్రి అది నమ్మగలవా? అది నమ్మితే నీవు అలాగే మాట్లాడగలవు కదా. అది ప్రకృతి కావచ్చు, అయితే ఆ ప్రకృతి దేవుడి చేతిలోంచి వచ్చింది, దేవుడు ఒక ఆలోచనలోంచి వచ్చింది. నీవు కూడా ఆయన ఒక ఆలోచన నుంచి వచ్చున్నావు. వాటికి పలికే శక్తి దేవుడు పెట్టలా, నీకు పలికే శక్తిని దేవుడు ఇచ్చున్నాడు. దేవుడు ఒక స్వరం నీ లోపల పెట్టున్నాడు, ఆయన యొక్క శక్తి లోపల పెట్టున్నాడు, ఆయన యొక్క వాక్యం నీకు ఇచ్చున్నాడు, ఆయన యొక్క ఆత్మలో దేవుడు నిన్ను ముద్రించి ఉన్నాడు. సో దట్ యూ కెన్ డూ ఆల్ థింగ్స్ దట్ గాడ్ కెన్ డూ ఆన్ హిస్ ఎర్త్. దేవుడు ఈరోజు భూమి మీద ఏం చేయగలడో అవన్నీ కార్యములు నువ్వు చేయగలిగే విధంగా దేవుడు నిన్ను పెట్టున్నాడు. ఇంకా నమ్మకం రావట్లే, మనం సరిపోవట్లా. మీకు ఇంకో మాట చెప్తాను, దేవుడు చెప్పిన మాట నమ్మండి. నా యందు విశ్వాసం ఉంచిన వారు నేను చేసిన కార్యంలో కాదు కానీ, గట్టిగా చెప్పండి, అంతకన్నా గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. ఎవరు అన్నదా మాట? ఆయన అన్న మాటలో సున్నైనా పొలైనా పోతుందా? మరి ఇప్పుడు దాకా ఆయన చేసిన కార్యాలు అందరూ చేసుకుంటూ వచ్చారు. మరి ఇంకా గొప్ప కార్యాలు ఎప్పుడు జరగాల? ఇప్పుడు జరగాల. ఇప్పుడు మనం ఉన్న కాలం, ఆయన రెండో రాకడలో ఆయన చేసే కార్యాలు తిరిగి ఆయన ఒక శరీరంలో సంగముగా ఉన్న, ఆయనలోంచి తీయబడిన, ఆయన ఒక వధువుగా పిలువబడుతున్న దేవుని యొక్క భాగము భూమి మీద పనిచేయాలి. అంటే ఇప్పుడు ఆ భాగం ఎవరై ఉన్నారు? ఆ సంఘం ఎవరై ఉన్నామంటే, సంఘం మనము కాదండి, సంఘము నేనై ఉన్నాను. ఇప్పుడు ఆ నేను ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కార్యం చేయగలిగే వాళ్ళై ఉన్నారు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక.
కాబట్టి జ్ఞాపకం చేస్తాం ఇక్కడ. జస్ట్ ద సేమ్ వాటర్, ఓన్లీ యూ జస్ట్ గాట్ ఎ రివైవల్. ఆ సరస్సు లోపలికి ఒక్క కొత్త చుక్క కూడా రాలేదు, ఎక్స్ట్రా ఏమీ రాలా. మేడగదో 120 మందే ఉన్నారు, 121 ఎవడు రాలి ఉద్యమం రావటానికి, అంతేనా? మరి ఈరోజు సంఘంలో మనమేమున్నాం? బోధించే బోధకుల్లోంచి ఉద్యమం రాదండి, సంఘంలోకి వచ్చిన విశ్వాసంలోంచి కూడా ఉద్యమం రాదండి. ఆల్రెడీ ఉద్యమం లోపలే ఉన్నది మీ లోపల. దీనికి కావాల్సి ఏంటంటే పరిశుద్ధాత్మని రంగం మీదకి తీసుకొని రావటం. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ రంగం మీద తీసుకొచ్చున్నావో, సి వాట్ డస్ ద రివైవల్ టేక్? ఇట్ టేక్స్ ద విండ్ టు కమ్ గో టు బ్లోయింగ్. ఉద్యమం ఏం చేసిందంటే పరిశుద్ధాత్మను ఆహ్వానించడానికి ముందు మనసు ఎలాగ ఉండాలా? నీ ఆలోచనలన్నీ క్రమపరచబడాలి, నీ ఆలోచనలన్నీ నిమ్మళించాల. మీరు ఎప్పుడన్నా తుఫాను రావడానికన్నా ముందు బయట వాతావరణం చూడండి, ఎలా ఉంటుంది? ఏదో ఒక నెమ్మదిగా, ఒక నిర్లిప్తగా, ఏమీ లేదన్నట్టుగా, వెనకాల తుఫాను ఏమీ వస్తున్నట్టు ఏమీ లేదుగా. కానీ చూసేవాడు ఏమంటాడంటే ఇలా ఉందంటే ఏదో తేడాగా ఉందంటే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా సంఘాల ఉద్యోగాలు ఏమీ లేవనే స్థితికి వచ్చాడు. చాలా చోట్లకి వెళ్తున్నాం, దేవుడి కృపను బట్టి ప్రతి చోట దేవుడు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు. చాలా చోట్ల దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఘనమైన కార్యములు, ఘనమైన సాక్ష్యములు ఇస్తూ ఉన్నాడు. అయితే ఇది ప్రపంచమంతా వెళ్తున్నది. ఇది ప్రపంచమంతా వెళ్తున్నప్పుడు అదే సమయంలో అపవాది ఏం చేస్తారంటే, ఇదిగో ఉద్యోగం ఏమీ లేదు, దీన్ని నమ్మొద్దు, దేవుడి కార్యాలు ఏమి లేవు, ఇది నమ్మొద్దు, వాక్యము సరైనది కాదు, దాన్ని నమ్మొద్దు అని వాడు చెప్పే పని వాడు చేస్తూనే ఉన్నాడు. మరి దేవుడు నిజమైన సేవకుడు దేవుడు నిజమైన సేవ యొక్క పరిచయం చేయాలా, అబద్ధ సేవకుడు అబద్ధ సేవ యొక్క పరిచయం చేయాలా, దేవుడు యొక్క నిజమైన సంఘం యొక్క పరిచయం చేయాలా, అబద్ధ సేవకుడు అబద్ధ సంఘము దాని యొక్క పరిచయం చేయాలా. కళ్ళు ఇవ్వాలి అంటే ముందోడు గుడ్డోడు అయ్యి ఉండాలి. గుడ్డోడు కాకపోతే కళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలా? ముందోడు గుడ్డోడు అవ్వాలా, తర్వాత కళ్ళు ఇవ్వాలా. వాడు గుడ్డోడు కన్నప్పుడు ఎవడేమన్నాడు? కళ్ళు వచ్చాక అందరూ విమర్శిస్తాడు. బైబిల్ చదువున్నాం కదా మనం యోహాను సువార్తలో. వాడు గుడ్డోడిగా ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోవాలా, అక్కడే ఉన్నాడు, అందరూ చూశారు. వాడి కళ్ళు వచ్చిన తర్వాత నీ కళ్ళు ఎవడిచ్చాడు చెప్పు? నాకు యేసు ఇచ్చాడు. యేసు పేరు చెప్పడానికి వీల్లేదు. నువ్వు గుడ్డోడిగానే ఉండు, కానీ యేసు పేరు చెప్పడానికి మాత్రం వీల్లేదు. ఎందుకని వీల్లేదు? యేసునప్పుడు ప్రవక్త అన్నారు, మెస్సయ్య అన్నాడు, దేవుడి కుమారుడు అన్నాడు. మరి ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది? ఆ రోజు పనిచేసే దెయ్యమే ఈరోజు పని చేస్తున్నది. దెయ్యాలు పేర్లు మార్చుకున్నాయి, ఆకారాలు మార్చుకున్నాయి, రూపాలు మార్చుకున్నాయి, దెయ్యాలు పరిచర్యలు చేస్తున్నాయి. అదే సమయంలో దేవుడు కూడా పరిచర్య చేస్తూనే ఉన్నాడు. దేవుడు పరిచర్య ఎప్పుడు జరుగుతూనే ఉన్నది. వాడి కళ్ళు వచ్చే నిజమా కాదా? గట్టిగా చెప్పండి, నిజమేనా? ఇప్పుడు వాళ్ళని కళ్ళు రాలేదని చెప్పమంటే వాడు ఏమంటాడు? ఎడ చెప్తాను నేను? వాడు అంత మాత్రం వాడు ఇంకో మాట కూడా అన్నాడు, మీరు గుడ్డోళ్ళ అంటున్నాడు. నా కళ్ళు వచ్చి నాకు కనిపిస్తుంటే నా కళ్ళు రాలేదని మీరు అనుకుంటారంటే ఇప్పుడు గుడ్డోళ్ళు ఎవరు? అర్థమవుతుంది ఈరోజు. అంటే దేవుడు యొక్క కార్యాలు చేసినప్పటికీ కళ్ళ ముందు ఇవి దేవుడు కార్యాలు అని నమ్మలేని వాళ్ళని ఏమంటాం ఇప్పుడు మనం? పరిపూర్ణమైన గుడ్డివాళ్ళు. నీ లోపలికి ఉద్యోగం రావాలంటే ఒకటే జ్ఞాపకం పెట్టుకో, ప్రపంచం ఎటు పోయినా నాకు అనవసరం, ఎవడు నిన్ను ఏమన్నా లేకపోతే నన్ను ఏమన్నా నాకు అనవసరం. నేను వాక్యంలో సరిగా పోతున్నానా? నేను దేవుడితో సరిగా ఉన్నానా? నేను దేవుడితో సమాధానంగా ఉన్నానా లేదా? నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాలో లోపాలని దేవుడు నాకు చూపిస్తా నన్ను సరిచేస్తున్నాడా? వ్యక్తులు నన్ను సరిచేయటం తర్వాత సంగతి, వ్యక్తులు అనే మాటలు తర్వాత సంగతి, వాళ్ళు చూపించే సాకులు తర్వాత సంగతి. ముందు నీ మనసుకి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది. రెండోది, నీవు యథార్థంగా దేవుడి దగ్గర ఉన్నావా? నువ్వు యథార్థంగా దేవుడి దగ్గర ఉన్నప్పుడు లోకం మొత్తం నీకు ఎదురొచ్చినా నువ్వు అంటావు, నీతో నాకు సంబంధం లే, నీతో నాకు సంబంధం లే. కొండ మీద ఏలియాలు నుంచున్నప్పుడు అటుపక్కన మొత్తం 800 మంది నుంచున్నారు. ఏలియా ఒకడు ఇటు పక్కన ఉన్నాడు. ఏలియా ఒక మాట అన్నాడు, ఒక ఛాలెంజ్ చేశాడు అక్కడ. ఎంతకాలం 2 తలంపుల మధ్యలో ఉంటారు? ఎంతకాలం? అట ఇట తేల్చేసుకుందాం ఈరోజు. ఎలా తేల్చేసుకుందాం? మన మధ్యలో ఒక దేవుడి కార్యం జరిగేస్తే తెలిపోతుంది. ఏం దేవుడి కార్యం జరగాల? మీరు డిసైడ్ చేయండి, నేను డిసైడ్ చేయను, మీరు ఏదంటే అదే. వాళ్ళు అన్నారు, ఇదిగో ఇక్కడ పెద్ద ఆవును తీసుకొచ్చి కోసికట్టు పెడదాం. సరే, ఒక పని చేద్దాం, నేనేం చెప్తాను, ఒక గుంట తవ్వండి, కన్న కింద అవ్వండి, దూడని తీసుకురండి,
కొయ్యండి, ముక్కలు కొయ్యండి, దాని లోపల పెట్టండి, గిన్నెతో నీళ్లు పోయండి, అది పొంగి పొరలాల. అది పొంగి పొలి నీళ్ళల్లో తేలుతూ ఉండాలి ఆ ముక్కలని, కోసిన ముక్కలని. అప్పుడు మీ దేవుడిని పిలవండి. మీ దేవుడు వచ్చి అగ్నిలాగా వచ్చి దాన్ని తీసుకుంటే అప్పుడు నేను మీ దేవుడిని నమ్ముతా. లేదా మీరు అయిపోయిన తర్వాత నేను వచ్చి ఆ పని చేస్తా. అప్పుడు కానీ దేవుడు వచ్చి అగ్నినిచ్చి పంపించి దీన్ని కానీ నైవేద్యంగా స్వీకరించినట్లయితే అప్పుడు మీరు దేవుడిని నమ్మాలి. మీ ఇష్టం తీసుకుపోండి. ఇక్కడ చాలా జాగ్రత్తగానండి. వాళ్ళు కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు, గంతులేస్తున్నారు, దాని చుట్టూ చేరుతున్నారు. ఏలి ఎలాగున్నాడు? ఎందుకు టెన్షను? గాబరా ఉందా? ఎందుకు టెన్షను? వాళ్ళందరూ ఎలాగున్నారు? వాళ్ళు ఏలియా కామ్గా ఉండటం చూసి ఇంకా ఎక్కువ కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఇంకా ఎక్కువ గరుస్తున్నారు. నువ్వు దేవుని పక్షాలు ఉన్నప్పుడు నువ్వు గాబరా పడాల్సిన పని లేదు. నా మాటలు మీకు అర్థం. నీ జీవితంలో కూడా అపవాది నువ్వు కామ్గా ఉన్నావు అనుకో, వాడు ఇంకొద్దిగా ఎక్కువ మాట్లాడతాడు, ఇంకా ఎక్కువ మాట్లాడతాడు, ఇంకా నేను పడగొట్టాలని వస్తే ఇంకా నీ మీద కుట్రలు పండుతాడు, పన్నాగాలు పండుతాడు, మాటలు అంటాడు, నీ వెనకాల గుంటలు తవ్వుతాడు, నీ బంధువులతో స్నేహితుడిని మాటలు అనిపిస్తూ ఉంటాడు, నీ మీద ఎన్ని చెప్పాలని చెప్తాడు. అయితే నువ్వు ఎలాగ ఉండాలి? కొండ మీద ఏలి అలాగా. ఎన్ని చేస్తావు చెయ్యి, ముగింపు మాత్రం నాదే. ఒప్పి పడదామా? నేను పడతా, మీరు పట్టగలరా అంటున్నా. దేవుడు నాకు ఇచ్చేదాన్ని నోపిక పడతా, నువ్వు పట్టగలవా అంటున్నా. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. మన వ్యక్తిగతమైన జీవితంలో మనకు కూడా ఇలాంటి ఆటంకాలు వస్తాయి. సంఘపరంగా ఆటంకాలు వస్తాయి, సేవపరంగా ఆటంకాలు వస్తాయి, కుటుంబపరంగా ఆటంకాలు వస్తాయి, ఆర్థిక పరంగా ఆటంకాలు వస్తాయి, శరీర సంబంధంగా ఆటంకాలు వస్తాయి. వీటన్నిటిలో కూడా నువ్వేం చేయాలి తెలుసా? ముందు నిమ్మళంగా ఉండు. అపవాది ఎలాంటి వాడు చెప్పనా? నిన్ను అనగా నువ్వు రెస్పాండ్ అయ్యావు అనుకో, అమ్మాయిడు దొరికాడు అనుకుంటాడు. వాడు అనగానే నన్ను కాదు నోపిక పెట్టి నువ్వు, వాడికి టెన్షన్ పెరుగుతుంది. ఏంటి ఇటు కాముకున్నాడు, నేను అన్నాను అనుకోవట్లేదా? ప్రాఫిట్ చెప్పిన మెసేజ్ మీరు చదువున్నారా? నీకు ఒక అనారోగ్యం పెడితే అపవాది ప్రాఫిట్ అంటున్నాడు, నువ్వు వాడికి థ్యాంక్స్ చెప్పన్నాడు. అపవాదికి థ్యాంక్స్ చెప్పాలా? ఎందుకు? వాడు అనారోగ్యం పెడితేనే కదా దేవుడిని తాకేది. ఇప్పుడు వాడు తెలియకుండా వాడు ఏం చేశాడు తెలుసా? దేవుడిని తాకటానికి వాడు అపవాదిని, వాళ్ళలో ఉన్న గుణాన్ని వాడు బయట పెట్టుకున్నాడు. ఇది నీకు మేలేనా కదా? కానీ మనం ఏమనుకుంటున్నాం? అమ్మ అపవాది నాకు ఇది పెట్టి, అపవాది నాకు ఇది, అపవాది కొద్ది గోపిక పట్టు, కొద్ది గోపిక పట్టు. నీ కళ్ళలోంచి నీళ్ళు రానియద్దు. నీ కళ్ళలో నీళ్ళు చాలా విలువైనవి, పవర్ఫుల్. It should only come out when you are washing the feet of Jesus Christ. Not for all the times. నీ కన్నీళ్ళు ఎప్పుడు బయటికి రావాలంటే యేసుక్రీస్తు పాదాలు కడగటానికే బయటికి రావాలా. ఎప్పుడంటే అప్పుడు బయటికి రావద్దు. దే ఆర్ సో పవర్ఫుల్, దే ఆర్ సో ప్రీషియస్. నీ కన్నీళ్ళు ఎంతో శక్తివంతమైనవి, అది ఎంతో ప్రశస్తమైనవి. అది క్రీస్తు పాదాలు కడిగేటప్పుడు అది ఆయన పాదాల మీద పోయి పడాలి. నాకు కష్టాలు వచ్చిన ప్రభా నువ్వు ఏడవాల్సిన పని లేదు. నీ కష్టాలు వస్తే ఆయన పైన ప్రశాంతంగా కూర్చొని దేవుడు కానే కాదు కదా. నువ్వు ఆయన పక్షాన్ని భూమి మీద రోషంగా నిలబడి చాలు. నువ్వు ఎంత రోషంగా నిలబడ్డావో అపవాది వాడు అంతే గట్టిగా ఉంటాడు. వాడి కేకలేస్తాడు, వాడి కేకలు ఎక్కువ ఉంటాయి. మీరు బైబిల్ అధ్యాయం చదివినట్టయితే వాళ్ళు వేసిన కేకలు మామూలు కేకలు కాదు. పొద్దున్న సాయంకాలం అరిచినట్టే కూడా నాన్ స్టాప్గా అరిచారు. ఒకళ్ళు కాదు, 800 మంది అరిచాడు. ఇటు పక్కన ఎంతమంది ఉన్నాడు? జాగ్రత్త చెప్పండి. 2 ఉన్నారు. వాళ్ళకి ఎంతమంది కనిపిస్తున్నారు? కానీ ఏలియాకి ఎవడు కనిపిస్తున్నాడు? అసలు ఏలియాని అక్కడ పొమ్మన్నది ఎవరు? ఏలియాని ఆ పని చేయమన్నది ఎవరు అంటే దేవుడు. కాబట్టి ఏలియా ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను భూమి మీదకి పంపించిన దేవుడే, ఇక్కడ నేను ఉండమని చెప్పిన దేవుడే. కాబట్టి నీ చుట్టూ అపవాది వాడు చేసే పనులన్నీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నువ్వు ఆ కొండ మీద ఏలియాలాగా నువ్వు ధైర్యంగా నిలబడినప్పుడు, నిమ్మళంగా నిలబడినప్పుడు ఆ తర్వాత తుఫాన్ వస్తుంది. ఆ తర్వాత ఎంత రావాలో, ఎంత తెప్పించాలో ఆకాశం నుంచి అగ్ని పంపించగల దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సరే ఒకసారి వచ్చిన మాట చెప్పనండి. ఒకసారి యేసు దగ్గర శిష్యులు వచ్చారు, యోహాను యాకోబు అనుకుంటా. వచ్చి ప్రభువా వీళ్ళు ఇన్ని పనులు చేస్తున్నారు కదా, ఆకాశం అగ్ని పిలిపించేయమంటావా? వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వీళ్ళకి కోపం వచ్చేసింది, ఉక్రోషం వచ్చేసింది, పంతం వచ్చేసింది, ఆవేశం వచ్చేసింది, కోపం ఉరిగిపోతున్నారు. నిన్నంటే ప్రభువా వేసేద్దాం వాళ్ళని.
అగ్ని పిలిపించేద్దాం ప్రభు. ఎందుకంటే ఏలియా పిలిస్తే అగ్ని వచ్చేది కదా. నువ్వు ఆయనవే కాబట్టి నువ్వు ఇక్కడ ఉండి మాతో పాటు ఉండగా మేము పిలిస్తే అగ్ని వచ్చేసి వాళ్ళు కాల్చేస్తుంది కదా. ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉన్నది. ఏలియాలో ఉన్నది ఆయనే, ఇక్కడ శిష్యులతో మాట్లాడుతుంది ఆయనే. టెన్షన్ ఎందుకు అంటున్నా, దేవుడు మన పక్షాన ఉండగా. ఆమేన్. ఉద్యోగం రావటానికన్నా ముందు చుట్టుపక్కలంతా గందరగోళంగా, అయితే ఉద్యోగం ఎవరి కొరకో తెలిసినప్పుడు వాళ్ళు మాత్రం నిమ్మడంగా ఉంటారు. మేడగది అందరూ ఎలాగ ఉన్నారు? మేడగది వాళ్ళు 10 రోజులు మాట్లాడారా, ప్రసంగాలు చేశారా? ఆ ఇంటి చుట్టూ చేరి అందరూ కామెంట్లు చేస్తున్నారు. వీళ్ళు భయపడ్డారు, వీళ్ళు పారిపోయారు, వీళ్ళు దాక్కున్నారు, డబ్బులు పెట్టి కొడుతున్నారు. వీళ్ళు ఏం చేశారు లోపల? ప్రభు మనల్ని ఎందుకు ఉంచాడు ఇక్కడ? కిందకి వాళ్ళ సంగతి చూద్దామా? వద్దులే, ప్రభు మనల్ని ఉండమన్నాడు. అసలు కింద వాళ్ళు పెట్టే కేకలు చప్పుళ్ళు వినబడని స్థితికి వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు దేవుడు వాళ్ళ లోపలికి వచ్చున్నాడు. కాబట్టి ఈరోజు నీ శత్రువుల కేకలు, నీ శత్రువుల చప్పుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వినబడంత స్థితికి నువ్వు ఎప్పుడైతే వచ్చున్నావో అప్పుడు దేవుని లోపలికి వచ్చే దేవుడై ఉన్నాడు. నీ ఆరాధనలోకి వచ్చే దేవుడై ఉన్నాడు, నీ మనసులోకి వచ్చే దేవుడై ఉన్నాడు, నీ హృదయంలోకి వచ్చే దేవుడై ఉన్నాడు, అప్పుడు నడిపించే దేవుడై ఉన్నాడు. కొంతమంది మీరు గమనించండి, వాళ్ళు ఉదయం నుంచి కేకలు పెట్టారు, మధ్యాహ్నం కేకలు పెట్టారు, సాయంత్రం కేకలు పెట్టారు, సాయంకాలం వాళ్ళ స్థితి ఎలాగైపోయింది తెలుసా? కొరడాలు చివర బ్లేడ్ ముక్కలు పెట్టుకున్నారు, ఒంటిని కొట్టుకుంటున్నారు, ఇలాగా రక్తం బయటికి కారుతుంది. వాళ్ళ దేవుడిని పిలుస్తున్నారు, వస్తాడా? ఉంటేగా రావటానికి, ఉంటేగా రావటానికి కేకలేశారు. ఈరోజు కూడా అంతే, గుంపును చూసుకొని కేకలేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ముందు నిలబడి గట్టిగా ఒకడిని కేక పెట్టాము, మేకడానికి కనబడ్డావు. ఇప్పుడు కూడా ఏం జరిగినది? వీళ్ళు పెట్టే కేకలు చూసి అందరూ ఓహో నిజంగా చాలామంది గుంపున్నారు, ఇటు దేవుడు వచ్చేస్తాడు, పొద్దున వచ్చేస్తాడు, మధ్యాహ్నం వచ్చేస్తాడు, 3 గంటలకు వచ్చేస్తాడు, 4 గంటలకి, 5 గంటలకి. ఎక్కడ వస్తాడు? ఉంటే కదా రావటానికి. సాయంత్రం 5 అయిపోయింది, ఏలియా అన్నాడు, ఇంక అయ్యిందా అన్నాడు. వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలేదు రావటానికి. ఒళ్ళో రక్తం అయిపోయింది, ఓపిక అయిపోయింది, ఆయాసం వచ్చింది, ఎక్కడ కింద పడ్డారు. ఇక మీరు అయిపోతే నేను బిగిన్ చేస్తాను. నా పద్ధతి కూడా అలాగే ఉంటుందండి. నువ్వు ఎంత అరుస్తావు మొత్తం అయిపోయి నేను స్టార్ట్ చేస్తానంట. ఎందుకంటే నీకు ఏం మాట్లాడాలో దేవుడు క్లారిటీ ఇచ్చినప్పుడు నువ్వు ఓపిక పట్టాలి. మీ అందరి జీవితాల్లో కూడా చెప్తున్నా, ఎదుటోడు మీ జీవితంలో ఆవేశపడ్డప్పుడు మీరు ఓపిక పట్టండి. మీ టైం దేవుడు మీకు ఇవ్వకుండా పోతాడా? ఒక సంగతి చెప్తా, మీరు కోర్టులోకి పోయినప్పుడు కూడా జడ్జి గారు కూడా నీకు పూర్తిగా వ్యతిరేకంగా వాయిదా నడుస్తున్నప్పటికీ చివరికి నేను అడుగుతాడు, నువ్వేదన్నా చెప్పుకోవాల్సిందో చెప్పుకో, అప్పుడు నువ్వు మాట్లాడు. ఎంత బాగుంటుంది అప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏలియా బిగిన్ చేశాడు, ప్రార్థిస్తున్నాడు. ఏలియా ప్రార్థన ఇంకా ముగించలేదు. పైనుంచి అగ్ని నేరుగా కిందకి దిగి వచ్చి ఆ నీళ్ళల్లో ఆ తేల్తన్న ఆ దూడ మొక్కలు ఏవైతే ఉన్నాయో దేవుడు దాన్ని కాల్చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఏలియా కేక పెట్టలా, ఏలియా అరవలా, ఏలియా గంతులేయలేదు, ఏలియా డ్యాన్స్ వేయలా, నానికి వచ్చాడల్లా. అటుపక్కల మొత్తం వాళ్ళు వదిలిపెట్టి ఇలాగిటి వచ్చారు. ఎప్పుడు? దేవుడు ఒక కార్యం చూసిన తర్వాత. ఆమేన్. ఈరోజు అదే మాట చెప్తా ఉన్నా, ఒకసారి నీ లోపలికి ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆ మేడగదిలోకి ఉద్యోగం వచ్చిన తర్వాత, అప్పుడు దాకా వీళ్ళు విమర్శించిన వాళ్ళు, వీళ్ళు కొడదామన్నోళ్ళు, తిడదామన్నోళ్ళు, వీళ్ళు పరిగెత్తిచ్చామని చెప్పి సంబరపడి గంతులేస్తున్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఉద్యోగం పొందుకొని కిందకి దిగి వచ్చారో, ఇప్పుడు పేతురు మాట్లాడుతుంటే వాళ్ళ మనసులు నొచ్చుకుంటున్నాయి, వాళ్ళ మనసుకి గాయాలవుతున్నాయి. ఎందుకు గాయాలవుతున్నాయి అంటే మాట్లాడుతున్న పేతురు కాదు, పేతురులోంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆ కొండ మీద మాట్లాడింది ఏలియా కాదు, ఏలియాలోంచి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఒకసారి ఉద్యమం లోపలికి వచ్చిందో ఆ ఉద్యమము నీతో మాట్లాడిస్తుంది, నిన్ను కదిలిస్తుంది, నిన్ను లేపి నుంచోబెడుతుంది, నిన్ను దేవుడి కొరకు నిలబడేవాడిగా చేస్తుంది. దేవుడు నీ లోపల పెట్టిన శక్తిని అది ఇంకొంచెం పైకి తీసుకొని వస్తుంది. ఎందుకంటే ఉద్యోగానికన్నా ముందు ఏం జరుగుతుందో తెలుసా? ఇందా మనం చూసాం, చికాగోలో వచ్చిన ఆ చిన్న సరస్సులో వచ్చిన ఉద్యోగం గురించి మాట్లాడదాం. లోపల చెత్త అంతా ఉండిపోయింది, పైన చూసాము చెత్త కనిపిస్తున్నది. అయితే లోపల ఏముండదంటే దేవుడు పెట్టిన నీళ్ళు ఉన్నాయి, పైనేమో లోకమొక చెత్త ఉన్నది. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నాకు ఈ సరస్సులో ఉద్యోగం కావాలని కోరుకున్నాడు. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం, మన మనసులన్నీ ఎలా కొని మన హృదయాలు కోపడకండి, నిజం చెప్పండి, ఉందా లేదా? సరే పూర్తిగా చెత్త అనుకోద్దులేగా అంత బాధ పెట్టుకోవడం మళ్ళీ ఎందుకు, కానీ ఎంతో కొద్దిగా అయితే ఉన్నది. అది ఏదో రకమైనది. మనం మంచి అనుకున్నది కూడా కొన్నిసార్లు దేవుడికి చెత్త అవుతుంది. ఆ చెత్త అయితే మనం కలిగి ఉన్నాం. అయితే దేవుడు ఏం చేశారంటే నీ హృదయంలో ఉద్యమం రావాలని కోరుకుంటున్నాడు.
ఇప్పుడు నువ్వు ఎందుకని దేవుడిని మనసులో నీ హృదయంలో ఉద్యోగం రావాలని కోరుకున్న సంగతి చెప్పనా? చాలా మర్మయుక్తంగా ఉంటుంది. ఉద్యోగం వస్తే ఏం జరుగుద్ది అంటే చెత్త బయటికి పోతుంది. ఇప్పుడు దేవుడిని లోపలికి ఎందుకు రావాలనుకున్నాడు? నీ హృదయము శుభ్రంగా ఉండటము దేవుడికి ఇష్టమై ఉన్నది. ఆయనకి ఇష్టమైంది కాబట్టి నీలో ఉన్న చెత్తని నువ్వు బయటికి తీయలేకపోతున్నావు. నాకు ఇది నచ్చిందని లోపల పెట్టుకున్నావు, అది దేవుడికి అది కష్టంగా ఉన్నది. అందుకొరకు ఆయన ఉద్యోగం పంపించున్నాడు. ఆ ఉద్యోగం వచ్చి ఇప్పుడు ఏం చేస్తుందంటే నీలో ఉన్న చెత్తను విసిరేస్తుంది. నీకు తెలియదు ఆ ఉద్యోగంలో నువ్వైతే ఇసి బయట పడేస్తా సిరాకొద్ది పైకరించు. అది నీ లోపల నుంచి దేవుడు తెప్పిస్తున్నాడు. అది తెచ్చిపెట్టింది నువ్వే మనసులో. అయితే అదే దేవుడు ఏం చేస్తాడంటే నీ చేత్తోనే దాన్ని పట్టుకొని బయటకి ఇసేలాగా చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దేవుడిని మనం ఏం అడగాల? నన్ను ఉజ్జీవింపజేయి ప్రభువా. ఎంత బాగుందన్నమాట. రివైవ్ us. ఆమేన్. దట్స్ వాట్ ద చర్చ్ నీడ్స్. ఈరోజు సంఘానికి ఏమన్నా కావాలన్నదంటే ఈరోజు అటువంటి ఉద్యోగం కావాలి. పెంతెకోస్తు దినమున వారందరి మేనగదిలో ఉండగా లోపలికి వచ్చింది కేవలం ఒకే ఒక గాలి, ఒక శబ్దం, ఒక గాలి. ఆ గాలి వారి లోపలికి రాగానే ఉద్యమం బిగినైనది. ఒక్కరి నుంచి ఒకటి అంటుకున్నది, 120 మందికి అంటుకున్నది. ఆశ్చర్యం ఏంటంటే ఒక్కసారి సంఘంలో కానీ ఉద్యోగం ముందు వచ్చిందా ఆ సంఘంలో ఉన్న అందరికీ అది అంటుకుంటుంది. ఏమా అది అంటుకోవటమే కాదండి, అది మీరు బయటికి వెళ్ళిపోయినా కూడా మండుతానే ఉంటుంది. ఉద్రేకానికి ఉద్యమానికి ఒక చిన్న తేడా ఉంది. రెండు ఒకేలా కనిపిస్తాయి. ఆవేశానికి దైవావేశానికి రెండు ఒకేలా కనిపిస్తాయి, కానీ చాలా తేడా ఉండదు. ఉద్యమం అంటే ఏంటంటే అది వచ్చి నిలిచిపోతుంది, ఉద్రేకం వచ్చిపోతుంది. కొన్నిసార్లు మనం చర్చిలకు వెళ్ళినప్పుడు మంచి ప్రసంగం జరిగేటప్పుడు అప్పుడేం చేస్తామంటే లేచి కేకలు పెట్టి అరిచేసి చప్పళ్ళు కొట్టేస్తాం. వచ్చేసి ఏమనుకుంటాం, అమ్మ గొప్ప ఉద్యోగం వచ్చేసింది, నాకు గొప్ప మంట వచ్చేసింది, నాకు బా ఏం మాట్లాడారు మాస్టర్ గారు. మన్నాడికి వినబడలేదు. ఇప్పుడు ఇది ఉద్యోగమా ఉద్రేకమా? ఇది ఉద్రేకం. ఉద్యోగం అంటే ఏమిటో చెప్పనా? వారం రోజులు కానీ 10 రోజులు కానీ నీ శరీరం ఏదో కొంచెం తేడా కనిపిస్తూ ఉంటుంది. నీ ఆలోచనలు పాదాన్ని దగ్గరికి పోవద్దు అంటూ ఉంటాయి. నీ ఆలోచనలు నువ్వు ఇంకా బలంగా తయారవని చెప్తూ ఉంటాయి. నీ మనసు అంటూ ఉంటుంది అదే వాక్యము పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ఇంకా నువ్వు బలం తెచ్చుకొచ్చేలాగా మాట్లాడుతూ ఉంటుంది. అది ఉద్యోగం అండి. ఎందుకంటే చెత్త బయటికి వెళ్ళిపోయాక నీ లోపల మిగిలింది వాక్యం మాత్రమే. చెత్త బయటికి పోయిన తర్వాత నీ లోపల పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ఏదైతే ఉండదో అదే స్థితిని ఉంచుతుంది. కొత్త స్థితి ఏమీ రాదండి, నిన్ను పాత పూర్వపు స్థితికి తీసుకుపోయింది. మొదట నీవు ఎలాగైతే ఉన్నావో నువ్వు అక్కడికి రావాల్సి ఉన్నావు. ఆ మొదటి స్థితి ఏంటి? పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉన్న స్థితి. ఈరోజు నువ్వు మళ్ళీ ఎక్కడికి రావాలంటే తిరిగి అక్కడికే రావాలి. క్రీస్తు భూమి మీదకి వచ్చి తీసుకెళ్లే సమయానికి నువ్వు తిరిగి అక్కడికి చేరుకోవాలి. ఏ స్థితి అంటే నీ మొదటి స్థితి. హల్లెలూయా. See, what is revive? Sweep down and revive it. మొట్టమొదటిగా ఉద్యమం వచ్చిందంటే మీరు కొన్ని చిన్న మాటలు మీకు చెప్తా. కొన్నిసార్లు తుఫాన్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఒక చెట్టును చూడండి, మీరు తుఫాన్ వచ్చిందా వెళ్ళిపోయిన తర్వాత ఎండిపోయిన ఆకు ఏది ఉండదు, కానీ చెట్లో బలమైన ఆకులు ఏవైతే అవి అలాగే పట్టుకొని ఉంటాయి. ఏంటి తేడా? ఇంకో సంగతి గమనించారా? తుఫాను వచ్చినప్పుడు ఈ చెట్టు మొత్తం ఇలా వంగుతుంది. తుఫాను వెళ్ళిపోగా మళ్ళీ అక్కడికి వచ్చేలా నుంచి ఉన్నది. దీనిలో ఉన్న చెత్త మొత్తం బయటికి పోయినది. ఒక రకం మాట్లాడితే దీని వెయిట్ తగ్గింది. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉద్యోగం వస్తే మన సంగతి ఏంటి? వినపడలేదు నాకు. చెప్పమంటారు నన్ను? మీకు సంతోషం కలిగించే మాట. నువ్వు పైకి ఎత్తబడాలంటే నీ బరువు తగ్గాల. ఇప్పుడు ఉద్యోగం ఎందుకు వచ్చింది? నిన్ను ఎత్తబాటులకు తీసుకుపోవాలంటే నీ బరువు తగ్గాలి. మనం ఏం చేస్తామంటే వేస్ట్ లగేజ్ చేసుకొని తిరుగుతూ ఉన్నాం మనం. అవునా? చాలాసార్లు చెప్తా ఉంటాం, మనం ఊర్లోకి వెళ్తాం 10 రోజులు ఉండాలా, ఎన్ని జతల బట్టలు తీసుకుపోతాం? కనీసం 20 ఉంటాయి. ఇంట్లో వేసుకునేవి, బయట వేసుకునేవి, మళ్ళీ దాంట్లో పార్టీకి వేసుకెళ్ళేవి, బయట ఏమన్నా ఫ్రెండ్స్ కలిస్తే అక్కడికి వేసుకెళ్ళేవి, మళ్ళీ నైట్ పూట ధరించుకునేవి. చాలా ఉంటుంది దీని లోపల. కానీ మీరు గమనిస్తే మీరు ఊరికి వెళ్ళేటప్పుడు ఎన్ని తీసుకెళ్ళారు, దాంట్లో సగం కూడా వాడం. ఇంటికి వచ్చాను కూడా అబ్బా అనవసరంగా ఇంత లగేజ్ తీసుకుపోయాను. మన జీవిత ప్రయాణం కూడా అంతే. కోపడమాకండి అమ్మేది రాత్రి. మన జీవిత ప్రయాణంలో కూడా వేస్ట్ లగేజ్ ఎక్కువ మోసుకొని మనం పోతున్నాం. అది పైకి వెళ్ళాక పనికిరాదు. ఇక్కడ మనం వదిలేయాలి. కానీ మనకేంటి తెలుసా, అక్కడికి వెళ్ళినప్పుడు మాకు నచ్చిన బట్టలు ధరించుకోవాలి కదా, మొత్తం ప్యాకింగ్ చేసాం. అలాగే అన్ని రోజు ఇక్కడ ప్యాకింగ్ చేసి పెట్టుకున్నాం.
భూ సంబంధంగా అంత ప్యాకింగ్ పెద్దది చేసి పెట్టున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, నాకు ఈ ప్యాకింగ్ నచ్చలా, నేను మళ్ళా దీన్ని అన్ప్యాక్ చేసి నా థింగ్స్ ఏవైతే లోపల పెట్టి అప్పుడు నేను మళ్ళీ ప్యాకింగ్ చేస్తాను. రీప్యాకింగ్. వాట్ ఇస్ రీప్యాకింగ్? ఆఫ్టర్ రివైవల్ గాడ్ విల్ ప్యాక్ యూ. ఉజ్జీవించిన తరువాత అప్పుడు దేవుడు నేను మళ్ళీ కట్టడం బిగిన్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఎలాగుంటావు తెలుసా? ఇంతకుముందు లాగుండవు. ఇప్పుడు నీకు తెలుసు నీకేం కావాలో, నువ్వేం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎలా ప్రార్థించాలో, ప్రార్థించడానికి పొందుకున్నామని వాటిని ఎలాగ నమ్మాలో, దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో నీ అంతటి నువ్వు ఇప్పుడు అనుభవంలోకి వచ్చున్నావు. ఉద్యోగం అంటే దేవుడు పరిశుద్ధాత్మ పంపించి సంఘం కదిలించిన తర్వాత, సంఘంలోనే చెత్త మొత్తం బయటికి పోయిన తర్వాత దేవుడితో నీవు ఒక సహవాసం కలిగి ఉంటావు. చూసావా? అది ఉద్యోగం అయి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చింది ఎందుకని? టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ద చర్చ్. సంఘము దాని సహవాసం కలిగి ఉండటానికి ఆయనే ఉద్యోగంగా సంఘంలోకి వచ్చున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. 120 మంది గదిలో ఉన్నారు. ఆ గదిలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు రావాలా? ఉద్యోగాన్ని తెచ్చేవాడు రావాలా? ఆయన పరిశుద్ధాత్మై ఉన్నాడు. ఆయన మీద మేడగదిలో శక్తిని పొందుకునేంతవరకు కిందకి దిగద్దు. హల్లెలూయా. ఏం పొందుకోవాలండి? ఎక్కడి నుంచి? పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు. అంటే ఉద్యోగంలో వాళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు శక్తికి ఇంకో పేరు ఉంది, ప్రభావాన్ని ఇంకో పేరు ఉన్నది, స్ట్రెంత్ అని ఇంకో పేరు ఉన్నది, ప్రభావం అని, వర్చు అని ఇంకో పేరు ఉన్నది. ఆ వర్చుకు ఇంకొక అర్థం ఉన్నది, ప్రభావం అంటే స్వస్థపరిచే శక్తి కూడా ఉన్నది. అండ్ ఇప్పుడు సంఘంలోకి ఏమొచ్చింది? ఉద్యమంలో ఏమొచ్చింది? అంటే నువ్వు ఉద్యమం పొందుకున్నామని లోపలికి ఏం రావాలా? స్వస్థపరిచే శక్తి రావాలి. ఇక్కడ చిన్న సంగతి గమనించండి. నువ్వు స్వస్థపడటం గురించి మాట్లాడలే ఈ రాత్రి. నీ లోపలికి దేవుడు ఇంకొకరిని స్వస్థపరిచే శక్తిని ఉద్యమంలో ఇస్తాడని చెప్తున్నా. దాని అర్థమేంటి తెలుసా? నువ్వు ఇంకొకరికి ఇవ్వాలంటే ముందు నువ్వు దాన్ని పొందుకోవాలి. ఆమేన్. నువ్వు దాన్ని పొందుకున్న తర్వాత ముందు నువ్వు స్వస్థపరచబడతావు. ఆ తర్వాత నుంచి ఆ విశ్వాసము, ఆ ఉద్యమము ఇంకొకరిని అంటుకున్నాక అది వాళ్ళకి కదిలిస్తుంది, అది వాళ్ళని తాకుతుంది, వాళ్ళని ముడుతుంది, ఆ శక్తి వాళ్ళకి వెళ్తుంది, ఆ ప్రభావం వాళ్ళని తాకుతుంది, ఆ ఉద్యమం వాళ్ళ మండినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటారు నీ వల్లే. దట్స్ వాట్ వీ నీడ్ టుడే. ఈరోజు సంఘమునికి కావాల్సింది అదే. నేను మండాలా, ఇంకొకటి మండించా. చల్లార్చేవాళ్ళు ఎక్కువయ్యారు, మండేవాళ్ళు తక్కువయ్యారు. అయినప్పటికీ దేవుడి కొరకు మండేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See prophet says it's a purpose. It washes all the trash of that water upon the bank. మీరు గమనిస్తే ఒడ్డు ఇక్కడే ఉన్నది, వాటర్ ఇక్కడే ఉన్నది, చెత్త దీని లోపల ఉన్నది, ఒడ్డు ఇక్కడే ఉన్నది. ఈ నీళ్లు ఈ చెత్తను తీసి బయటపడేలేవు. నీళ్ళకి శక్తి లేదు. ఒడ్డు చెత్తను మోసేది, ఈ నీళ్లు చెత్తను మోసేది కాదు. ఈ చెత్త ఎక్కువ కాలం నీళ్ళలో ఉండిపోతే ఈ చెత్తలో ఉన్న సారము చెడిపోయినది, ఇనపదైతే దాన్ని బట్టి చిలుము ఏదైతే ఉన్నదో ఆ నీళ్ళలోకి దిగి నీళ్లు పాడవుతాయి. ఇప్పుడు దేవుడు ఎందుకని దీని లోపలికి ఉద్యోగం పంపించాడు తెలుసా? ఈ నీళ్లు పాడవటం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. ఇలా మాట్లాడుకుందాం. ఆ నీళ్లు నువ్వే, ఆ చెత్త లోకం. ఇప్పుడు దేవుడు ఎందుకు ఉద్యోగం పంపించాడు? నువ్వు ఈ లోకపు సంగతులతో కలిసిపోయి దాని నుంచి వచ్చే సారం నువ్వు తీసుకొని నువ్వు పాడైపోవడం దేవుడికి ఇష్టం లేదు. సో దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ది రివైవల్. నాకు ఉద్యోగం కావాలి ప్రభు అని అడగటానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, ఆ నీళ్ళు ఏం కోరుకున్నాయి అంటే, ఈ చెత్త నాలోంచి వెళ్ళిపోతే బాగుండును కదా. నేను చెత్త తీయలేదు నీరు, అయితే చెత్త పోవాలి మాత్రం నీరు కోరుకుంటున్నది. ఈరోజు నువ్వు మా స్థితిలో ఉంటే ఈ ఉద్యమం నీ కోరిక ఉన్నది. ఈ మేడగదిలో చేరిన వారు మొత్తం ఏం చేశారంటే, మాకు లోకమొద్దు ప్రభా, నువ్వు ఉంటే చాలు. ఇప్పుడు ఈ చికాగోలో సరస్సు ఏమడుగుతుంది? నాకు ఒక ఉద్యమం కావాలి. ఈరోజు సంఘం ఏమడుగుతుంది? నాకు ఒక ఉద్యమం కావాలి. ఎందుకు నీకు ఉద్యమం కావాలా? కాసేపు కేకలేయటానిక, కాసేపు ఆనందపరచడానిక, కాసేపు గంతులేయటానిక, కాసేపు నేను దేవుడు నాతో మాట్లాడి చెప్పుకోవడానిక కాదండి. కొద్దిసేపు సంతోషం నాకొద్దు, నేను అల్ప సంతోషిని కాదు. మరి ఏ సంతోషం కావాలా? నాకు దీర్ఘకాల సంతోషం కావాలా. ఆమేన్. దీర్ఘకాలం ఏం కావాలా? ఒక ఉద్యమం కావాలి. నేను మండుతూ ఉండాలా. ఒక వాక్యం నాతో మాట్లాడితే ఆ మాట నాతో అది శాశ్వత కాలం మండాలి. బైబిల్ చెప్తా ఉంది, ఎంఐ మార్గంలో యేసుక్రీస్తు వెళ్తున్నప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు
యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అంటున్నారు, ఏ నిజంగా మెస్సయ్యే కదా, ఇంకా నువ్వు గుర్తుపట్టలేదా, ఆయన మెస్సయ్యే, నీకు ఇప్పుడు తెలిసిందా? నాకు ఆయన అమ్మాయి మార్గంలో మాట్లాడేటప్పుడు తెలిసింది. ఎందుకు ఎలా తెలిసింది నీకు? ఎలా గుర్తుపట్టావు? ఆయన మాట్లాడుతుంటే మన హృదయములు మండలేదా? అంటే ఉద్యమం వస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు హృదయం మండాలి. హృదయం మండితేనే కదా చెత్త కాలేది. చెత్త ఒకటి బయటికి పోవాలా, నీళ్ళైతే బయటికి పోవాలా, నువ్వు మంట అయితే అది కాలి బయటికి పోవాలా. ఏదో రకంగా అది బయటికి పోవటం కొరకే దేవుడు ఉద్యమాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, ప్రభావం ఇచ్చాడు. సో దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీ రివైవల్ ఇన్ ద చర్చ్. దట్స్ వాట్ వీ నీడ్ టుడే. వీ నీడ్ ఎ రివైవల్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క ఉద్యమానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఈరోజు సంఘానికి ఎందుకు ఉద్యోగం కావాలంటే, సంఘంలో చెత్త బయటికి పోవాలంటే పరిశుద్ధాత్ముడు లోపల రావాల్సి ఉన్నది. ఆయన లోపలికి వచ్చినప్పుడు సంఘం మొత్తము కదిలించబడేది అయి ఉన్నది. అటువంటి ఉద్యోగం ఈరోజు మనకి కావాలా. See, now you can't just have a polishing time in the church as a revival. అమ్మయ్య, ఈరోజు మా చర్చిలో ఉద్యోగం వచ్చింది అనుకోని జీవించడానికి కోసం దేవుడు ఉద్యోగం పంపించాల. ఎందుకు దేవుడు ఉద్యోగం పంపించాడంటే, ఇంకో మాట మీకు జ్ఞాపం చేయాలి. ఉద్యోగం అంటే ఒక వ్యక్తి హృదయాన్ని ముందు కదిలిస్తుంది. ఆ వ్యక్తి హృదయం ఎప్పుడైతే కదిలించబడిందో, కుదపబడిందో, అది అక్కడి నుంచి అలాగ వెళ్తూ ఉంటుంది. సంఘం అంతా బాగుతుంది, బిల్డింగ్ మొత్తం బాగుతుంది. ఆ బిల్డింగ్ మొత్తంలో ఒకే రకమైన ఉద్యోగం మండుతూ ఉన్నప్పుడు ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా స్వస్థత పొందుకుంటారు. ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా. ఇప్పుడు మీకు మాట జ్ఞాపం చేయనా, బెతెస్దా కొండ మీ అందరికీ తెలుసు. 10 సంవత్సరాలు దేవుని ఒక దూత కిందకు వచ్చి ఏం చేస్తాడు? నీళ్లు కదిలించమంటే ఏంటి? అక్కడ ఒక ఉద్యోగం తీసుకుని వచ్చిపోతాడు. ఆ నీళ్లు కదలకుండా అలాగే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేశాడు? నీళ్లు కదిలించిపోయాడు. అంటే ఇప్పుడు ఉద్యోగం తెచ్చేది దూత, దేవుడి ద్వారా పంపించబడిన శక్తి, దేవుడు యొక్క పరిశుద్ధాత్మ. కిందకు వచ్చి ఆ నీటిని కదిలించగానే ఏం జరిగిందంటే, ఆ నీరు కదిలించగానే ఎవడైతే ముందుకు దూకాడో, ఇలా మాట్లాడుకుందాం మనకు అర్థమైన భాషలో, సంఘంలోకి ఉద్యోగం రాగానే ఎవడైతే ఆ ఉద్యోగాన్ని పట్టుకున్నాడో మొట్టమొదటిగా వాడు స్వస్థత పొందుకునేవాడు అయి ఉంటాడు. హల్లెలూయా. ఇది దేవుడు నా కొరకే పంపించాడని ఎవడైతే అనుకున్నాడో, అదిగో దేవుడు వచ్చి నన్ను తాకుతాడు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడిని ఎమ్మడే తాకేవాడుగా ఉంటాడు, దేవుడు ఎమ్మడే బలపరిచేవాడుగా ఉంటాడు. ఎట్టి వ్యాధులస్తుడైనా ఆ దూత కదిలించినప్పుడు, నీళ్ళలోకి దిగినప్పుడు వాడు స్వస్థత పొందుకునేవాడు అయి ఉన్నాడు. ఈ రాత్రి మీకు అదే సంగతి జ్ఞాపం చేస్తున్నా. నీకు ఎట్టి వ్యాధి ఉన్నా, ఎట్టి బలహీనత ఉన్నా, ఎట్టి శోధనున్నా, ఈ రాత్రి జ్ఞాపం చేసుకో. అదే పరిశుద్ధాత్ముడు సంఘంలోకి వచ్చి అదే ఉద్యోగం ఇచ్చేవాడిగా ఉన్నప్పుడు, ఈ ఉద్యోగం నాదే, నా కొరకే నువ్వు నమ్మినప్పుడు ఆ స్వస్థత నీదై ఉన్నది. నమ్మగలవా? విశ్వసించగలవా? ఇది నా కొరకే వచ్చిన విజయమై ఉన్నది అని నువ్వు నమ్మినప్పుడు ఆ స్వస్థతతోనే నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళేవాడిగా ఉంటావు. అది వ్యాధి అయినా, బాధ అయినా, శోధ అయినా, ఇబ్బంది అయినా, కన్నీరైనా, నిందైనా, ఏది ఏమైనప్పటికీ, దానికి ఏ పేరున్నప్పటికీ, అది ఎంతగా బంధించినప్పటికీ, ఎంతగా నేను బంధిస్తూ ఉన్నప్పటికీ, ఎంత పెద్ద శోధ అయినప్పటికీ, ఒక్క విశ్వాసము, ఆవగినంత విశ్వాసం చాలు దాన్ని బయటికి చేయగలుగుతావు ఈ రాత్రి. You can do it by yourself, by the help of God. దేవుని సహాయం చేత నీ అంత నువ్వు దాన్ని చేయగలవు ఈ రాత్రి. You have that capability by the Spirit of God. పరిశుద్ధాత్మ నీకు ఇచ్చిన దానిని బట్టి నువ్వు ఆ శక్తిని కలిగి ఉన్నావు. ఇట్స్ నాట్ బై యువర్ ఓన్ సెల్ఫ్, నీ అంత నువ్వేమి చేయలేవు, బట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. I can't do myself, but in the name of Lord Jesus Christ I can do all things. నా అంతా నేనేమి చేయలేను, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను అన్నీ చేయగలను, అన్నీ నాకు సాధ్యమే. నువ్వు అది నమ్మేది ఎప్పుడో తెలుసా? ఉద్యోగంలో నువ్వు కూడా భాగమై ఉన్నప్పుడు. హల్లెలూయా, ఆమేన్. లెట్ మీ టెల్ యు, అది పెంతెకోస్తు దినాన్ని ఆవిష్కరించబడింది నిశ్చయంగా వారి తప్పుడు సిద్ధాంతాల కింద కాదు, పరిశుద్ధాత్మ బాప్తిజం కింద. ఆమేన్. మేడగదిలో ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ అంతమంది బాప్తిజం పొందుకున్న వాళ్ళే. మరి ఇప్పుడు మేడగదిలో ఏం జరిగినది వినపడలేదు సార్? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకపోతే మరి నా సంగతి ఏంటి, మీ సంగతి ఏంటి, మన సంగతి ఏంటి? మరి ప్రపంచం మొత్తంలో బాప్తిజం పొందుకున్న వాళ్ళందరి సంగతి ఏంటి? అంటే ఈరోజు ఏం కావాలంటే, నిజంగా పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే అది పొందుకుంటే దేవుడు యొక్క ఆత్మ లోపలికి రావాలి.
దేవుడు ఒక ఆత్మ ఎప్పుడైతే నీ లోపలికి వచ్చినదో నీకు లోకల్లో ఇతరవి కనబడం. ఏమా ఇప్పుడు గమనించండి, పేతురు లోపలికి దేవుడు ఒక ఆత్మ వచ్చినది, మేడగదిలో ఉన్న వాళ్ళందరిలోకి దేవుడు ఒక ఆత్మ వచ్చింది. ఎలాగొచ్చింది? ఒక ఉద్యమంలో. ఆ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు కిందకి దిగారు. ఇప్పుడు వాళ్ళంతా ఏం కలిగి ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, కత్తులు లేవు, బల్లెలు లేవు, ఈటలు లేవు, తుపాకులు లేవు, మరఫిరంగులు లేవు, మిస్సైల్స్ లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఏం కలిగి ఉన్నారు ఇప్పుడు? కేవలం పరిశుద్ధాత్మ శక్తిని. వాళ్ళు ఇప్పుడు ఏం చూపించగలరు? మేనిఫెస్టేషన్ ఆఫ్ ది వర్డ్, వాక్యాన్ని వాళ్ళు రుజువుపరచగలరు. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని రుజువుపరచగలరు. మరి ఈరోజు నీవు నేను కానీ ఉద్యోగం పొందుకుంటే మనం ఏం చూపించాలా? నాట్ ఆఫ్ అవర్ ఈగోస్, నాలో ఉన్న ఈగోని కాదండి, నాలో ఉన్న కోపం కాదండి, నాలో ఉన్న ఆవేశం కాదండి. నేను ఏం చూపిస్తానంటే పరిశుద్ధాత్మను చూపించాలి. ఆమేన్. ది వర్డ్. వాళ్ళు ఏం చూపించారు? వాళ్ళు అప్పుడు దాకా విమర్శ చేసిన వాళ్ళ మధ్య వాళ్ళు నిలబడి ఏం చూపించారంటే వాక్యాన్ని చూపించారు. ఏమై ఉన్నారంటే నిజమైన దేవుడు సేవకుడైతే వాక్యము చూపించాలా, వర్తమానము చూపించాలా, దేవుని యొక్క క్రమము చూపించాలా. ఈరోజు అంతమంది విమర్శకుల మధ్యలో వాళ్ళు 10 రోజులు వెయిట్ చేశారు. దేని కొరకంటే ప్రభా ముందు నువ్వు దగ్గరికి రా, తర్వాత వీళ్ళ సంగతి మేము చూస్తాం. ఈరోజు నీ సంగతి నా సంగతి ఏంటి? ప్రభా ప్రపంచం మొత్తం విమర్శిస్తున్నది, అయినా ప్రభా నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు మేము మీ దగ్గరికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏం చెప్తే అది చేయడానికి మేము రెడీ. దాని పేరే దేవుడు మనల్ని తీసుకెళ్లే కాలము, విమోచన దినము. దాని పేరే ఎత్తుబడి దినము. దాని పేరే దేవుడి దగ్గరికి మనం చేరే దినం అయి ఉన్నది. Praise the Lord. Let me tell you, the first church age was inaugurated under the Holy Spirit. మొట్టమొదటి సంఘకాలము ప్రారంభించబడింది మేడగదిలో. మొట్టమొదటి సంఘకాలము దాన్ని ప్రారంభించినది పరిశుద్ధాత్మ. అవునా? మరి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చివరి సంఘకాలంకి వచ్చాం, 7వ సంఘకాలానికి. మరి 7వ సంఘకాలం యొక్క ముగింపు ఎవరిదంటే మళ్ళీ అదే పరిశుద్ధాత్మ. ప్రారంభించిన వాడే ముగించాల. నీవు ముగించలేవు, నేను ముగించలేము. వాక్యం ప్రారంభించింది, వాక్యం ముగించాలి. ఈ భూమిని సృష్టించిన వాడే మళ్ళీ ఈ భూమిని తీసేసి ఇంకో భూమి ఇవ్వాలా. మనం ఇవ్వలేము. వీఆర్ డెమిగాడ్స్, నాట్ గాడ్స్. మనం దేవుళ్ళు కాదు, చిన్న దేవుళ్ళం. సృష్టించింది ఆయన, దానిలో చిన్న దేవుడు నేను పెట్టున్నాడు. ఈ లోపల నువ్వు చేయగలవు, దీనేమి చేయలేవు. కాబట్టి ఇప్పుడు ఆయన నేను ఈ భూమిని తీసి కొత్త భూమి కొత్త ఆకాశం ఇస్తా, మిమ్మల్ని పైనుంచి కింద తీసుకుని వస్తాను. కాబట్టి కొత్త భూమి కొత్త ఆకాశం చేయగలడు దేవుడే. పాతదాన్ని పాతది చేయగలడు, దీన్ని కొత్తదిగా చేయగలడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు యొక్క చిత్తం అయితే ఆయన యొక్క రాజ్యంలో మనమందరం కూడా నూతన జీవులుగా ఉండబోతున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద ఫస్ట్ చర్చ్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ద హోలీ స్పిరిట్ ఇన్ ది అప్పర్ రూమ్. మొట్టమొదటి సంఘము మేడగదిలో ప్రారంభించబడింది పరిశుద్ధాత్మ చేత. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ ప్రారంభించబడిన ఉద్యమం ఇంకా సంఘములోనే ఉన్నది. అది వెళ్ళిపోలా. నువ్వు పరిశుద్ధాత్మని ఆహ్వానించినప్పుడు, సంఘంలోకి పిలిచినప్పుడు ఆయన లోపలికి వచ్చే వాతావరణం కల్పించాల. ఆ వాతావరణం ఎప్పటికీ కల్పించబడిందో ఆయన రంగం మీదకి వస్తాడు. ఆమేన్. సి ప్రాఫిట్ సేస్ వన్ టైం ఇలా మాట్లాడతాడు, సంఘములోకి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు? When the Holy Spirit will come in the church, into the church, there is a certain way to invite him. పరిశుద్ధాత్మని సంఘంలోకి ఎలాగ మనం ఆహ్వానించాలంటే ఆయన ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఉన్నది. ఏంటి ఆ మార్గం అంటే నీ హృదయాన్ని ముందు ప్లెయిన్గా ఉంచు. నా మాట అర్థమవుతుందా మీకు? ఎలా ఉండాలి హృదయం? గాబరా, కంగారు, గందరగోళం, హడావిడి. ఓ చిన్న పని చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. నేను కొన్నిసార్లు ఎవరైనా ఇంటికి వస్తానని చెప్పేటప్పుడు చాలామందికి ముందుగా చెప్పను, సడన్గా చెప్తాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేప్పటికి అంత ఎలా ఉండాలి? కంగారు 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 చేస్తూ ఉంటారు అంతా. నువ్వు కంగారు పడద్దు. ఎలా ఉండాలా? నిమ్మడంగా ఉండు, నిదానంగా ఉండు. నీకు వచ్చానని మీకు జ్ఞాపకం చేస్తా. కొన్నిసార్లు కొంతమంది కళ్ళద్దాలు గురించి చెప్తున్నాను నేను. ఇల్లు మొత్తం ఇద్దాను, కళ్ళద్దాలు ఎక్కడ పెట్టానండి? ఇక్కడ ఉంటాయి. ఎక్కడ పెట్టావు, ఎక్కడ పెట్టావు, ఎక్కడ పెట్టావు, మొత్తం ఎదుగుతూ ఉంటారు. ఇంటి వాళ్ళు ఎలా చూస్తూ ఉంటారు. వీళ్ళు ఏం ఎదుగుతున్నావు? ఏం తెలియట్లేదా? కళ్ళద్దాలు ఎదుగుతున్నావు. ఎక్కడున్నాయి? ఎందుకు దొరకలే వాళ్ళకి? కంగారు. ఇంకొంతమంది తాళా చెవులు ఎదుగుతారు.
ఇల్లు మొత్తం వెతికేస్తారు, జేబులోనే పర్సులోనే ఉంటాయి. ఏం జరిగినది? ఎక్కడికి వెళ్ళాలి, ఆ కంగారు లేట్ అయిపోతే దొరుకుతారు, అందుకని కనబట్టల్లా. నా మాట అర్థమవుతుందా? దీనికి ఒక చిన్నది ఉదాహరణ మీరు చెప్పనివ్వండి. ఒకసారి స్కూల్ పిల్లల దగ్గర మాస్టర్ గారి వాచిపోయింది. మాస్టర్ గారిని పిల్లలు మొత్తం ఎతకమన్నాడు. పిల్లలు మొత్తం పరిగెత్తారు, అటు పోయి ఇటు పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఇక్కడ పోయి అక్కడ ఉంది ఎక్కడ కనిపించి ఎతుకుతా ఉన్నారు. ఒక పిల్లడు ఎక్కడ పోలే, కళ్ళ కూడా అక్కడ కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. అట్టగా మాస్టర్గా పిలిచారు, ఎవరా నువ్వు పోవా అన్నాడు. కాసేపు ఆగండి అన్నాడు. వాళ్ళందరూ పరిగెత్తి వచ్చి మా దొరకలేదు అన్నప్పుడు అందరూ నెమ్మదించి అలాగున్నారు. ఈడెక్కడే కూర్చున్నాడు. కాసేపు ఇక్కడ నిదానంగా పోయి తెచ్చి వాచి ఇచ్చాడు. అరే వీళ్ళు ఎంతసేపు ఎతికా దొరకలేదు, నీకెట్లా దొరికింది అన్నాడు. సార్ మీది వాచి కదా, మేము అరిస్తే వాచిలో ఆ సెకండ్లు ఇలా తిరిగేటప్పుడు ఆ శబ్దం వినపడదు కదా, కామ్గా ఉంటే వినపడదు కదా, నేను ఆ శబ్దం మీద దృష్టి పెట్టాను సార్ అన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? అందరూ ఎతికారు, అందరూ గజెత్తగాళ్ళే ఇదేరు. కానీ ఏమైనది? ఈతొచ్చని ఈతం కాటుంది. నాకు తెలిసింది కదా ఎతకటం కాదండి, ఎలాగ ఎతకాలో కూడా తెలియాలి కదా అంటున్నా. కాబట్టి ఈ రాత్రి మీకు అర్థం చెప్తున్నా, పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలా? గలాటా చేసి గందరగోళం చేసి ఆడినని ఈయనంటే మనం పరిశుద్ధాత్మను పొందుకోం, ఉన్నది కూడా పోతుంది. కాబట్టి ఏం చేద్దాం? ముందు నిదానం అవుదాం. ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ పొందుకునే వాళ్ళలో నోటికి జిప్పు వేసుకోవడం. పెద్ద జిప్పు, కొత్త జిప్పు కొనుక్కోండి, కొద్దిగా పొడుగున్నా పర్వాలా వేసేసుకోండి. ఎందుకని? నువ్వు ముందు దేవుడు ఒక ఆత్మ కావాలనుకున్నావు కాబట్టి ముందు నేను కామ్గా ఉండాలి. నేను ఎప్పుడైతే కామ్ అయ్యానో, నేను కామైన కొద్దిసేపటికో కొద్ది రోజులకో నా మనసు కామవుతుంది, ఆ తర్వాత హృదయం కామవుతుంది, అప్పుడు దేవుడు నాతో మాట్లాడడానికి వీలవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను వినపడలేదండి, నాకు నా నోరు ముందు నా కంట్రోల్లోకి రావాలా. అది వినదు నా మాట, అంతానే ఉంటుంది, అయితే నేను వినాలా కొద్దిగా. ఎందుకంటే నాకు వాట్ ఇస్ మై అల్టిమేట్ గోల్ ఈజ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. నా చివరి నా లక్ష్యం ఏంటంటే నేను పరిశుద్ధాత్మను పొందుకోవటమై ఉన్నది. నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలంటున్నా కానీ ఎలా పొందుకోవాలో అడగట్లేదు కదా. నువ్వు ఎలా పొందుకోవాలి ఈ రాత్రి చెప్తా ఉన్నా నీకు. ముందు నువ్వు దేవుడికి స్వాధీనపరచుకో. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ యువర్ థాట్స్, సరెండర్ యువర్ మైండ్, సరెండర్ యువర్ హార్ట్, సరెండర్ యువర్ యాక్ట్స్, ఎవ్రీథింగ్ టు గాడ్. దెన్ యు ఆర్ ఏబుల్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. నీ యొక్క ఆలోచనల్ని, నీ యొక్క మనసుని, నీ యొక్క హృదయాన్ని, సమస్తాన్ని నువ్వు దేవుడికి స్వాధీనపరిచినప్పుడు, లోపరిచినప్పుడు, సమర్పించుకున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోగలవు. లోకంలో ఉన్న అన్నీ మనం చేస్తా ఆత్మను పొందుకోలేం. ఇప్పుడు దేవుడు ఉద్యమాన్ని ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్మను పొందుకుంటామని. సంఘం లోకంలో కలిసిపోయి సంఘం కనిపిస్తుంది, అయితే సంఘం మీద లోకపు స్థితులు కనిపిస్తున్నాయి. ఈ స్థితులు ఇసిరేయాలంటే ఉద్యమం రావాలి. ఆ ఉద్యమం ఎప్పుడు వస్తుంది? నువ్వు పిలిచినప్పుడు, లేదా దేవుడు అనుకున్న సమయానికి. మనం పిలుస్తానే ఉన్నాం, ఆయన అనుకునే సమయము నువ్వు పిలిచిన సమయం ఒకటే అయినప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఆయన సంఘానికి పరిశుద్ధాత్మ ఇవ్వటానికే పరిశుద్ధాత్మ వదిలిపెట్టున్నాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకునే వాళ్ళు మొట్టమొదటిగా వాక్యానికి లోబడే గుణానికి వచ్చినప్పుడు దేవుడు యొక్క ఆత్మను తీసుకునే మనం ఉన్నాం. They have waited for the Holy Spirit to come down to give the power. వారి మేడగదిలో దేవుడు చెప్పాడు చూడండి, మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారని చెప్పాలా, పైనుంచి శక్తిని పొందుకుంటారన్నాడు. పైనుంచి శక్తి ఎలాగొస్తుంది? పరిశుద్ధాత్మ వచ్చాడంటే వస్తా అని కాళ్ళ చేతిలో రాడు, శక్తిని తీసుకొని వస్తాడు. అవునా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు చేసిన పని అదే. They gave their hearts and their hearts are ready to invite Holy Spirit. వారి హృదయాన్ని ఇచ్చేశారు దేవుడికి, మేడగదిలో ఉండిపోయారు, ఆయన మాట కట్టుబడిపోయి అలాగ ఉండిపోయారు. ఇప్పుడు కట్టుబడిపోయిన తర్వాత వాళ్ళ హృదయాలు పూర్తిగా ఖాళీ అయ్యి పరిశుద్ధాత్మని లోపలికి ఆహ్వానించి తీసుకునే స్థితికి వాళ్ళ హృదయాలు ఎప్పుడైతే వచ్చినాయో, వారంతా శక్తి కలిగి ఉన్నారో అప్పుడు దేవుడు వారి లోపలికి వచ్చున్నాడు. Amen. Praise the Lord. See, they gave everything, they have nothing to give. వారికి ఉన్న సమస్తం ఇచ్చేశారు. మీరు గమనిస్తే వాళ్ళు 10 రోజులు ఏ పనులకి వెళ్ళారు? కుటుంబాలు పోషించారా? పనులకి వెళ్ళారా? ఏమీ లేదు. ఏమైపోయారు వాళ్ళు? ఇప్పుడు మొత్తం దేవుడికి అర్పించేసి, ప్రభా నువ్వు ఆగమన్నా మేము ఆగుతున్నాం అంతే, నువ్వు మాతో వచ్చి మాట్లాడదాకా మేము ఎలాగ ఉండిపోతాం. ఎటువంటి స్థితిలోకి వెళ్ళారంటే వాళ్ళు తింటము, ఆకలి అన్నీ కూడా మర్చిపోయి దేవుడి కొరకు వాడు అలాగే నిలబడి ఉండిపోయే స్థితికి ఎప్పుడైతే వచ్చున్నారో వాళ్ళు అంతగా దేవుడి మీద ఆధారపడ్డారు. కాబట్టి అప్పుడు దేవుడు వాళ్ళ లోపల దిగి వచ్చున్నాడు.
Amen. See, they gave their lives. They are ready to die for gospel and for the Holy Spirit and for Christ. వారు చివరికి ఎలా తయారైపోయారంటే క్రీస్తు కొరకు మరణించడానికి, సువార్త కొరకు మరణించడానికి, వాక్యం కొరకు మరణించడానికి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వారు చనిపోవడానికి కూడా రెడీ అయిపోయారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం శక్తి ఇస్తుందంటే నువ్వు క్రీస్తు కొరకు మరణించే శక్తిని కూడా ఇస్తున్నావు. ఆ మాట వినటానికి కష్టం, కానీ ఆ స్థితికి మనం వచ్చినప్పుడు ఆ మాటలో శక్తి అంటే మనకు తెలుస్తుంది. వాక్యం కొరకు మరణించండి కన్నా కష్టమండి. ద సేమ్ కైండ్ ఆఫ్ చర్చ్ విల్ బీ ఎట్ ది ఎండ్ టైమ్. దట్ వాజ్ ద ఫస్ట్ చర్చ్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఆన్ ది అప్పర్ రూమ్. మొట్టమొదటి సంఘము మేడగదిలో అలా కట్టబడింది. ఈరోజు దేవుడు ఒక సంఘము ఈ యొక్క అంత్యకాలంలో మళ్ళా తిరిగి అలాగే ఉంటుంది. సో వాట్ వీ నీడ్ టుడే? ద హోలీ స్పిరిట్, ద రివైవల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దట్స్ వై వీ నీడ్ టు ఆస్క్ గాడ్, రివైవ్ us, ఓ లార్డ్. ఓ ప్రభువా, ఈరోజు మమ్మల్ని తిరిగి ఉజ్జీవింపచేయి. ఆ మొట్టమొదటి మేడగదిలో ఎటువంటి ఉజ్జీవాన్ని ఈ సంఘానికి ఇచ్చావో ఈ రాత్రి మాకు అదే సంఘంలో మేము కలిగి ఉన్నాము. అదే 7 సంఘాల్లో మేము ఒక సంఘకాలంలో ఒక సంఘముగా ఉన్నాం ప్రభువా. అట్టి ఉజ్జీవాన్ని తిరిగి మాకు దయచేసినప్పుడు మేమును వారి వలె నీ కొరకు రోషంగా నిలబడే వాళ్ళం అయి ఉంటాం. See, because we are the last churches, there is no other church is after us. మన తర్వాత మరొక సంఘకాలం ఏది లేదు, మనమే చివరి సంఘకాలమై ఉన్నాం. కాబట్టి ఈ సంఘకాలంలో మనము దేవుణ్ణి ఏమడగాలంటే, మనమే చివరి వారు నమ్మినప్పుడు మొదటి వారికి ఏ ఉద్యోగం ఇచ్చావో మాకు ఈరోజు అదే ఉద్యోగమే. దేవుడు అలాంటి సంఘంలో పెట్టినాడు పరిశుద్ధాత్మని. ఆ పరిశుద్ధాత్మని పొందుకునే స్థితికి నన్ను తీసుకురాదు నీ ప్రభువా. నేను దాన్ని తీసుకోవడానికి కావలసిన వాతావరణం నా హృదయంలో ఉంచు ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు ఇవ్వటానికి రెడీగానే ఉన్నాడు. అడుగుదామా? గట్టిగా అడుగుదామా? సంతోషంగా అడుగుదామా? లోపల తీసుకుందామా? ఆ ఉద్యోగం కలిగి ఉందామా? మనలో చెత్తను బయట పంపించేద్దామా? ఎప్పుడు పంపిద్దాం? ఈ రాత్రే, ఇప్పుడే, ఈ గడియలోనే, ఇప్పుడే మనం బయట పంపిస్తే ఒకవేళ ఈ రాత్రి దాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళ్తామేమో. ఈ రాత్రి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి స్వస్థత పొందుకొని ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళే వాళ్ళమై ఉండాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం.